ఒకప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పల్లెటూర్ల లోపల తల్లిదండ్రులంటే సమయాన్ని గుర్తుపట్టేవారు. రైతులు పొలాల లోపల ఉండాలంటే సూర్యుని చూసి గుర్తుపట్టేవాళ్ళు. గుర్తుపట్టాలా? మన గంగన్నకు వేదికపైకి సాధారణాన్ని మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యంగా నిలిపినటువంటి వ్యక్తి మన గంగన్న. గంగన్నకు సాధారణంగా కొంచెం వెనక్కి జరగండి సార్. మీరు All the religions of the world have the idea of a personal God. కొంచెం వెనక్కి జరండి సార్. మన కొంచెం వెనక్కి చేతులు పాస్పోర్ట్ నేషనల్ యూత్ డే. సో మనము ఈ సందర్భంగా బెంచ్ ఉంటాయి కదా, ఒకటి కింద స్టెప్ బై స్టెప్ లేడీస్ కూర్చుంటారు. ఓకేనా అందరు? ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, అందరు పర్ఫెక్ట్ ఉన్నారు. ఇక్కడ చూడాలి మేడం. స్పెట్స్ పెడతారా? వెయిట్ ఇక్కడేగా. హలో, మొక్కల పైన ఉన్నారు వాళ్ళ. ఓకేనా? వస్తురా ఎవరు వస్తురాట? అంతే ఉండండి. Wait. Smile.
అంతే ఉండండి. ఇక్కడ 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 వెయిట్ 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 లుక్ హియర్ అంతే ఉండండి. ఫోన్ దగ్గర తేలిన మనం మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒక రోజుని మరలా మన మిత్రులతో ఉపాధ్యాయులతో గడిపి పాత జ్ఞాపకాలను నెమర వేసుకునే అపూర్వ అవకాశం ఈ ఆత్మీయ కలయిక. మన అందరం పాల్గొని ఈ రోజుని మన జీవితంలో మరో మధుర జ్ఞాపకంగా మలుచుకోవడానికి ఇక్కడికి వచ్చిన గురువులకు నాతోటి మిత్రులకు సాదరంగా స్వాగత సుమాంజలి. అదేవిధంగా మన 10వ తరగతి బ్యాచ్ లోపల 53 మందిని మనము ఉన్నాము. అందులో ఇక్కడ అందరము కలవలేదు. కారణం మన లోపల నుండి కూడా కొంతమంది 4 to 5 మెంబర్స్ ప్రస్తుతం ఫిజికల్గా ఇక్కడ లేరు. ఆ అనంత లోకాలు విడిచినప్పటికీ కూడా వారు కూడా మన మధ్యలోనే ఇక్కడ నడవాడినట్టుగా కనిపిస్తుంది. సో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా వారిని జ్ఞాపకం చేస్తూ ఎంఏ ఫహీం, ఎం బాజన్న, ఈ రమేష్, డి రవీందర్, స్వరూప, ఎన్ లత వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారికి శ్రద్ధాంజలి ఘటించాలని సావిత్రి సో వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సి అందరూ ఒకసారి నిల్చోండి, ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి స్టార్ట్. ప్లీజ్ బీ సీటెడ్. ఓకేనా? ఓకే, ఎవరు పిలిచినా కానీ పేరైతే ఒకటే పేరు పిలుస్తున్నారు, అది ఎవరు నీతూ సింగ్ అని చెప్పేసి. సో మన వాళ్ళు కూడా అంటున్నారు నీతూ సింగ్ మీ యొక్క అమూల్యమైనటువంటి ఒక మాటల్ని మన తోటి మిత్రులతోటి పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరు అందరూ కూడా మీరు వచ్చి మీ ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇప్పుడు ఏం ఉంది అనేటువంటిది ఒక్కసారి మన యొక్క ఉపాధ్యాయుల ముందు చెప్పుకుంటే బాగుంటుంది. మన యొక్క ఎదుగుదల అనేటువంటిది ఒక తోటమాలికి నర్సరీ నుండి మొక్కలు పంపించడమే తెలుసు, అవి ఏ విధంగా ఏపుకి ఎదిగినాయి అనేటువంటివి సమాజంలోకి వెళ్తే తెలుస్తుంది. సో మనం కూడా ఇప్పుడు ఆ ఎదిగినటువంటి ఎదుగుదల అనేటువంటిది మనకు సాలరికి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్, అది మాత్రమే గురువు యొక్క స్థానంలో ఉండి మనము ఇచ్చేటువంటిది అదొకటి. ప్లీజ్ బీ వెల్కమ్. క్లాప్స్. మరియు వేదికను అలంకరించిన నా యొక్క మిత్రులకి నా యొక్క శుభాభివందనాలు. ఇక్కడ నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మన ఉపాధ్యాయులు, వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, ప్లస్ వాళ్ళతో మనకి అందిన ఆశీర్వాదాలు. ఫస్ట్ మనకి తెలుగులో మాట్లాడము అంటే రాయడం, చదవడం వస్తేనే మనకి ఏదైనా కరెక్ట్గా వస్తుంది అని నా అభిప్రాయం. అయితే ఇక్కడ మనకి తెలుగు బోధించిన గీతా మేడం తెలుగు నాకు బోధించడమే కాదు, దాంతోపాటు నేను తన దగ్గరికి ట్యూషన్స్ కూడా వెళ్ళాను. దానికి తనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత దేవేశ్వర్ మేడం, నేను ఏదైతే ఒక స్కూల్లో జాబ్ చేస్తున్నానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్ ఏంటంటే, మ్యారేజ్ అయ్యాక 2011లో నా మ్యారేజ్ అయ్యింది. అంతకన్నా ముందు స్కూల్ లెవెల్ నుండి నాకు మేడం ఉత్తమ, శారద ఏదైతే రాయించారో ఎగ్జామ్స్, దాంతోపాటు నేను హెచ్పిటి కంప్లీట్ చేశాను. నా మ్యారేజ్ అయ్యాక ఎంఏ హిందీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను. నియర్ అబౌట్ 1200+ స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో. 7 years నుండి జాబ్ చేస్తున్నాను.
దాంట్లో ఫస్ట్ 4-5 ఇయర్స్ నేను యాజ్ ఎ టీచర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు ఇప్పుడు ఇన్ఛార్జ్షిప్ ఇచ్చారు. మిడిల్ స్కూల్ ఇన్ఛార్జ్షిప్లో నేను ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు వచ్చేసి ఇద్దరు బాబు. పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. దేవేశ్వరి మేడంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ వల్ల ఏదైతే హెచ్పిటి కంప్లీట్ చేశానో, ఎంఏ హిందీ చేశానో, దానివల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఇంగ్లీష్ మ్యామ్ చెప్పిన పాఠాలు ఐ నెవర్ ఫర్గెటబుల్ బికాస్ టుడే ఐఎమ్ హియర్ యాజ్ ఎ ఇన్ఛార్జ్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్, దట్ టు very famous school in the BB Nagar. It will be in the Bhuvanagiri district. And then maths మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి. ఏ ఒక్క క్యాలిక్యులేషన్ చేయాలి అన్నా కానీ మాణిక్యం సార్ గుర్తుకొస్తూ ఉంటారు. అప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఎంతో కొంత క్యాలిక్యులేషన్స్ చేసుకోగలుగుతున్నాం. మ్యాథ్స్ టీచర్ కాకపోయినా కానీ మన లెక్కలు మన భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే క్యాలిక్యులేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది మాత్రం చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. దెన్ ఆఫ్టర్ సోషల్ లక్ష్మణ్ సార్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. బికాస్ ఆఫ్ సోషల్ నవేడేస్ చాలామంది మన సామాజిక జీవితంలో సోషల్లో మనం చాలా నేర్చుకోగలుగుతున్నాం. ఎలా ఉండాలి ఏంటి, మనం సొసైటీలో వెళ్తే ఎలా ఉండాలి అనేది. ఆ రోజు తమరు చెప్పిన పాఠాల వల్ల ఈరోజు ఇలా ఉన్నందుకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గంగాధర్ అన్నయ్య ఏది ఏమడిగినా స్పెషల్గా పర్మిషన్స్ అడగడానికి సార్ కోపడతారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అన్నయ్య దగ్గర మెల్లిగా పర్మిషన్ తీసుకొని క్లాసెస్ బంక్ కొట్టి మళ్ళీ బయటికి వెళ్ళే వాళ్ళం ఆ రోజులలో. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో గ్రూప్ ఫామ్ అయింది అని చెప్పేసి విన్నాను నేను ఇందాకే, కాకపోతే నాకు అది తెలీదు. లాస్ట్ మంత్ నుండి నాతో అయ్యే సహకారం ఏదైతే నేను చేయగలిగాను అని నేను అనుకుంటున్నా. ఎంతవరకు అది చేశానో నాకు తెలీదు. వచ్చి ఇక్కడ కూర్చున్నాం అంతే. థ్యాంక్ యూ. ఉంటాం కదా, లేచి ఇక్కడి వరకు వచ్చి మీ పేరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మళ్ళీ ఇన్ని రోజులు కలవడానికి మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉందని చిన్న షేరింగ్ అంటే జస్ట్ 2-3 minutes కూర్చొని కబుర్లు గంటలు చెప్తాం కదా బేట. ఇప్పుడు కూడా పైకి రాకపోతే ఎట్లా? ఈ మెమరీస్ మళ్ళీ రావు బేట. ఇప్పుడు మీ ఫేస్లో ఫీలింగ్స్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో. షేర్ చేసుకోండి బేట. వినడానికి మేము ఓపికతో ఉన్నాం కదా. మేము బోర్ అయితే మీరు ఫీల్ కావాలి, మాకు కూడా హ్యాపీ. మాణిక్ బెండర్, బీటెక్ 3rd year చేస్తున్నాడు. పాప 1st year చేస్తుంది బీటెక్. ఓకే, అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకు నా తోటి మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను శ్రీలత, మీకు గుర్తున్నానో లేదో, గుర్తుపట్టారో లేదో కూడా. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బీడీఎస్ చేస్తుంది, చిన్న అమ్మాయి బీటెక్ 1st year. అండ్ మా సార్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్, సోషల్ సబ్జెక్ట్ చెప్తారు వెల్మన్ స్కూల్లో. నేను గుత్పాలో 5 years సర్పంచ్గా చేసిన. సార్ వాళ్ళు చెప్పిన పాఠాలతోని విద్య నేర్చుకున్న, డిగ్రీ వరకు చదువుకున్న, అండ్ సర్పంచ్గా చేసి సమాజంలో మనుషుల స్వభావాలు ఏంటి అనేవి కూడా నేను చదివిన. కాబట్టి అందరికీ తెలుసు. నేను ఖాళీగానే ఉంటా. నాకు 2 పిల్లలు, బాబు బీటెక్ 2nd year, పాప MBA. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్.
నమస్కారం. నా పేరు గుర్తుంది అందరికీ. నాకు 2 పిల్లలు. మా ఆయన ఫార్మర్, బాబు 8, పాప 7. గీత మేడం ఇంతకుముందు మనం స్కూల్లో ఉన్నప్పుడు అందరినీ లేపి ఏం చేస్తారని అడిగిందా? మేడం నేను టైలర్ చేస్తా అని చెప్పిందా? అదే చేస్తున్నా. నా పేరు శ్రావణి. మా ఆయన జాబ్ చేస్తారు, నేను హౌస్ వైఫ్ ఉంటాను. ఒక పాప నాకు 9th క్లాస్ చదువుతుంది. అందరికీ ధన్యవాదాలు. నేను ప్రాపర్ వచ్చి బినోలా. పైన ఆశీనులైనటువంటి మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులందరికీ, అట్లాగే నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి మిత్రులందరికీ ఈరోజు మధ్యాహ్నపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు నగేష్. సో నేను 2009లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా జాబ్ పొందిన. ఆ రోజు ఒక గర్వించదగ్గ విషయం ఏమిటంటే నర్సయ్య, బాజన్న అండ్ వంశీ మేమందరము అంటే జాబ్ వస్తుంది లిస్ట్ పెడుతుర్రు అనేటువంటి విషయం తెలియగానే డిఓ ఆఫీస్లోకి వెళ్ళాం. నైట్ అంతా అక్కడే స్టే చేసినాం. లిస్ట్ పెట్టలేదు. ఎర్లీ మార్నింగ్ కంటేశ్వర్ ఫ్రెండ్ రూమ్కి వచ్చేసి పడుకున్నాం. మళ్ళీ 4కి అట్లా ఫోన్ చేశారు అక్కడ ఉన్నటువంటి మిత్రులు, లిస్ట్ పెట్టిరు అని చెప్పగానే మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నాతో పాటు మన మాణిక్యం సార్ కూడా వాళ్ళ మేడంది నెంబర్ చూడడం కోసం, జాబ్ వచ్చిన విషయం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం సార్ కూడా అక్కడికి వచ్చేసి అంటే చూసిన తర్వాత సార్ వాళ్ళ మేడము నేను ఒకటే రోజు అపాయింట్ అయినాం 2009 అక్టోబర్ 19 నాడు. మళ్ళీ ఆ రోజు మేము చూసిన తర్వాత సార్ని కలిసి చెప్పిన తర్వాత మమ్మల్ని కంటేశ్వర్ దాకా డ్రాప్ చేసి వెళ్ళిండు సార్. ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు నేను దర్పల్లి మండలం హునాజిపేట పాఠశాలలో 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. అంతకుముందు మొదటి అపాయింట్మెంట్ ఎల్ఆర్ఎడ్లో వర్క్ చేశాను 8 సంవత్సరాల. ఉపాధ్యాయుల గురించి చెప్పినట్లయితే సో మొదటి నుంచి మనకు గీతా టీచర్ చిన్నప్పటి నుంచి ఉంది. సో అంతకంటే ముందు వాళ్ళ పక్కకు పెర్మన్న సార్ ఉండే, వాళ్ళ దగ్గరికి మేము అంటే దాదాపు 3rd క్లాస్ నుంచి నేను ఈ స్కూల్లోకి వచ్చాను. అంతకుముందు 1st, 2nd పెర్మన్న సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇప్పటికీ 100 years క్రాస్ అయ్యి ఇంకా ఉన్నాడు సార్. సో సార్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. అంటే మొదటి స్టడీ అక్కడనే జరిగింది. సో 3rd నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గీతా మేడం తెలుగు సబ్జెక్ట్ బోధించారు. సో తర్వాత మేడం దగ్గరికి మేము ఈవినింగ్ ట్యూషన్ కూడా వెళ్ళేవాళ్ళం. నెక్స్ట్ హిందీ మేడం సబ్జెక్టులన్నింటికి వెళ్ళి అంటే చదవడము కొంచెం కష్టమైనటువంటిది. అటు నీతిష, ఆస్మా, ఇంకా ఈ నయం భాష వీళ్ళందరూ మాట్లాడతారు, చదువుతారు, కానీ లేచి పాఠం చదవండిరా అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం హిందీ. ప్లస్ అందులో మధ్యలో ఆ కవి పరిచయాలు వచ్చేటప్పుడు సంవత్సరాలు వస్తుండే, దాన్ని హిందీలో పలకడం రాదు. వీళ్ళేమో తప్పు చూపించి తిట్టిపించేవాళ్ళు. అదొక అనుభూతి మాకు. అట్లాగే రెగ్యులర్ టీచర్ల కంటే విద్యా వాలంటీరు రెగ్యులర్ టీచర్స్ అనే విషయం మనకు తెలియదు. కానీ రెగ్యులర్ టీచర్స్తో పాటుగా అంటే మన మీద ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు అటు లక్ష్మణ్ సార్ కానీ, మాణిక్యం సార్ కానీ, ఈవెన్ 4 గంటలకు లేచి చదువుతున్న సబ్జెక్ట్ ఏది అంటే సోషల్ సబ్జెక్ట్. అరే సమాజం గురించి పేపర్ చదివి రాసినా పాస్ అయ్యే వాళ్ళమే, కానీ అన్నిటికంటే ఎక్కువ కష్టపడ్డ సబ్జెక్ట్ మాత్రం సోషల్ సబ్జెక్ట్. ఉదయం 4 గంటలకు లేవాలా, ఇటు గర్ల్స్ నుంచి ఉమారాన్ని మొత్తం చదువుకొని వస్తుంది, చెప్పేస్తుంది, మనమేమో దెబ్బలు తింటాం. కాబట్టి పొద్దున్న లేచి పేపర్ చదువుతామని గ్రామ పంచాయతీ కడుకోతే అక్కడ కనిపిస్తుండే, అరే మెయిన్ పేపర్ చూడాలరా, డిస్ట్రిక్ట్ పేపర్ చూడాలరా, వసుంధర పేపర్ చూస్తారు ఎందుకంటే అంటే వసుంధర పేపర్లో సినిమాలు వస్తాయి,
ఏ సినిమా రాబోతుంది, ఏది రిలీజ్ కాబోతుంది అనేది మనం సినిమా పేపర్కి ప్రత్యేకత ఇచ్చేవాళ్ళం. కానీ ఆ పేపర్లో వచ్చినటువంటి విషయాలు, జీకే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సారు ఆ రోజు చదివిన విషయము నెక్స్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత రిపీట్ చేసేవాడు. జీకే కానీ ప్లస్ అంటే బాగా చదివిన సబ్జెక్ట్ మాత్రం సోషల్. అయిన తర్వాత ఇక మ్యాథ్స్ సార్ మాణిక్యం సార్ నా పెళ్ళికి వచ్చిండు, ఫ్యామిలీతో పాటు పెళ్ళికి వచ్చిండు. గుర్తుందా సార్? గుర్తులేదా? వచ్చిండు సారు. మ్యాథ్స్ అంటే అటు జానకన్య కానీ ప్లస్ మాణిక్యం సార్ కానీ ఒక రకమైనటువంటి సార్ భయంకు నేర్చుకున్నాం ఒక రకంగా. కానీ అది చాలా అంటే చాలా లైఫ్లో హెల్ప్ఫుల్ అయిపోయింది. అంటే ఏ ఎంట్రన్స్ చూసుకున్నా కూడా మనకి మ్యాథ్స్ అనేది చాలా ముఖ్యం. అన్ని సబ్జెక్టులకు మదర్ సబ్జెక్టు మ్యాథ్స్. చదవడం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉంటే సో దాంతోపాటు సమాజంలో సో ప్రతి దానికి ఓకే మనం ఈవెన్ మనకు వచ్చినటువంటి శాలరీని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నా ఓకేనా, ఒక బడ్జెట్ లెక్కలు వేసుకోవాలనుకున్నా, ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలనుకున్నా ప్రతి దానికి లెక్కలు అనేది అవసరం. ఈవెన్ చదువుకోకున్న వాళ్ళు కూడా లెక్కలు వేసుకుంటారు. ప్రతిదీ కూడా నాకు ఎంత వస్తుంది, నాకు ఎంత పోతుంది అనేది. స్కూల్ లెవెల్లో సార్ యొక్క భయం వల్ల మ్యాథ్స్ అనేది చాలా బాగా నేర్చుకున్నాం. సో ఇంకొక మనకు అన్నయ్య గంగాధర్ అన్నయ్య స్కూల్ ఎప్పుడైపోతుందా, రూమ్స్ తాళాలు ఎప్పుడేసేయాలా, ఆట పరికరాలు మనకి ఎప్పుడు ఇస్తాడా, ఎవరు తాళాలు వేస్తే వాళ్ళకి ఆడుకోవడానికి అది ఒకటి చెరల్ గేమ్ ఉంటుండే. సో దానికోసం పోటీ, నేను తాళాలు వేస్తా అని చెప్పేసి పోటీ పడుతూ అందరూ వెళ్ళిపోయిన తర్వాత గేమ్ చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడము, ప్లస్ నెక్స్ట్ బెల్లు కొట్టడానికి పోటీ పడేవాళ్ళం. కనుసైగా చేస్తే చాలు వెళ్ళేసి బెల్లు కొట్టేసేవాళ్ళం. అది కొట్టడానికి కూడా పోటీ, నేను కొడతా అనేటువంటిది. సో ఇట్లాంటి అన్ని అనుభూతులు ఇచ్చారు. మేము ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నయేష్. నీ యొక్క ఉపాధ్యాయ వృత్తి అనే వేదికని అలరించినటువంటి నా ఉపాధ్యాయులందరికీ నమస్సుమాంజలి మరియు పాదాభివందనం. మేము స్వతహాగా బోర్గం అయినా కానీ మాణిక్ బండార్ గ్రామానికి వచ్చి ఇక్కడ చదువుకొని విద్యను అభ్యసించినటువంటి వాళ్ళం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం గ్రౌండ్లోకి రాగానే మనలందరూ ఏంటంటే గంగాధరణ్యకి సమాప్తం చేసినటువంటి నేను గంగాధరణ్య నుంచే స్టార్ట్ చేస్తాం. ఎట్లా అంటే ఆ రోజు స్కూల్ జాయినింగ్ 8th క్లాస్కి జాయిన్ వచ్చాం. ఇక్కడికి 7th బోర్యంలో అయిపోయింది, 8th క్లాస్కి ఇక్కడ రావడం జరిగింది. లింగారెడ్డి సార్ని ఫస్ట్ కలిసాం, హెడ్ మాస్టర్ని కలిసిన తర్వాత మా పేరు నమోదు చేసుకున్నారు రిజిస్టర్లో. బయటకు రాగానే లింగారెడ్డి సార్ నాకు చెప్పింది, అరే బెల్లు కొట్టను రాని. గంగాధర అక్కడ లేడు. ఫస్ట్ రాగానే లాంగ్ బెల్ కొట్టేసినాం. లాంగ్ బెల్ కొట్టేసరికంటే ఎవరు రావాడు మొత్తం లాంగ్ బెల్ కొట్టేసి చెప్పి ఈరోజు మనం ఈ వేదిక పైన ప్రత్యేకంగా ఇదే రోజు ఈ వేదిక పైన ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడున్న వ్యక్తి అక్కడున్న వ్యక్తి స్వామి వివేకానంద ఆయన చూపినటువంటి మార్గాలు సన్మార్గాలు చాలా ఉన్నాయి. పర్టికులర్గా ఈరోజు జయంతి ఉంది కాబట్టి సండే అని ఈరోజు ఏర్పరచుకోవడం జరిగింది. దానికి కూడా మిత్రులందరికీ కలిసి కోఆపరేట్ చేసేందుకు ధన్యవాదాలు. మరియు అలాగే మన తోటి ఉన్న మిత్రులు కొంతమంది స్వర్గస్థులైనరు. మొదటగా సావిత్రి, బాజన్న, తర్వాత వచ్చేసి ఈ రమేష్. ఈ రమేష్ అంటే మాకు ఒక బాయ్స్ గ్రూప్ ఉంది. ఈ రమేష్ మాణిక్ బండార్, ఏ రమేష్ బోర్గం. అరే రమేష్ చనిపోయిందంటే అందరితో అందుబాటులో ఉంటుకొని నేను అందరితోనే అందుబాటులో ఉంటాను ఎప్పుడైనా కానీ. అరే రమేష్ చనిపోయిందంటే మా మిత్రుడు బాలకృష్ణ, అరే ఏ రమేష్ చనిపోయిన రాను, వాడు పెట్టింది ఏ రమేష్, చనిపోయింది మాత్రం ఈ రమేష్. అందరు నేనే అనుకున్నారు. దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల అందరం బ్రతకాలి. కానీ ఈ రమేష్ మన మధ్యలో లేనందుకు మాకు కూడా చాలా బాధగా ఉంది. అలాగే ఇంకా స్వరూప, ఇంకెవరు ఉన్నారు మర్చిపోయేందుకు క్షమించాలి. ఫహీం ఉన్నాడు. కానీ ఈరోజు మనమందరం వాళ్ళని స్మరించుకున్నందుకు, మన తోటి విద్యార్థులందరూ స్మరించుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
నా పేరు రమేష్ అని చెప్పిన, ఆక్యుపేషన్ చెప్పడం మర్చిపోయినా. ఎందుకంటే సార్ నా పేరు ఆకుల రమేష్, నాకు భార్య పిల్లలు ఉన్నారు. బాబు 9th క్లాస్, పాప 13 నెలలు. నేను వచ్చేసి ముందు దుబాయ్, తర్వాత మస్కట్కి వెళ్ళిన సార్. దుబాయ్ వెళ్ళినప్పుడు ఆఫీస్ బై చేసిన, ఎర్రటెండల పని కూడా చేసినాం సార్. కాకపోతే అప్పుడు మీరు అందరు చెప్పినట్టు ఏంటంటే ఎర్రటెండలు చేస్తోని గాను, ఏంటంటే ఒక గొర్రె దుంకితే ఇంకో గొర్రె దుంకాలి, అది ఆనవాయితీ. నేను కూడా మా ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందరూ పోతురు అని చెప్పి 10th క్లాస్ పాస్ కాకుండా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక ఎర్రటెండల పని చేయాల్సింది తప్పది. చెవులు పట్టాల, చెవుల మీద కింద పడితే మీదకి వెళ్ళిపోతుండే. మా ఫోర్మెన్ చూసి నవ్విండు, ఎవరు రాను అన్నాడు. సార్ నా పేరు రమేష్ అన్నాడు కూడా. మరి నీకు పని వచ్చావారంటే సార్ ఏదో దుబాయ్కి రమ్మన్నారు వచ్చేసిన అని చెప్పిన. కానీ ఆడ ఏం పని చేయాలో తెలియదు. తర్వాత నాకు నా పని చూసి ఎక్కడ పని చేసినా బెస్ట్ ఇచ్చేవాడిని. నా పని చూసి అక్కడ ఫోర్మెన్ ఏం చేసిన ఆఫీస్ బైగా ఛాన్స్ ఇచ్చిండు. ఆ పని ఒక్కసారి 1.5 year కష్టపడితే 4.5 సంవత్సరాల ఆఫీస్ బై నుంచి బయదొలగలే. వాళ్ళు ఇచ్చిన పని అట్లాంటిది. ఆ డిగ్నిటీతోనే నాకు ఈరోజు కూడా ఈ డిగ్నిటీ ఏర్పడింది అనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి ఒక 2 సంవత్సరాలు ఇక్కడే బిజినెస్ చేసిన, కోళ్ళ ఫారం పెట్టిన. అయ్యావా చెప్తే వినాల, కానీ నేను వినలే. నేను చేస్తా సంపాదించుకొచ్చిన డబ్బులు అని చెప్పి ఇక్కడనే మాణిక్ బండార్లో కోళ్ళ ఫారం వేసిన. నా మిత్రుల్లో కూడా తెలియదు. నేను ఇక్కడ 6 నెలలుగా చేసిన. ఒకరోజు నేను అర్ధరాత్రి 12 గంటలకు నా కోళ్ళ ఫారంకి వస్తున్నా. నర్సయ్య నాగే చూసారు, అది ఇదేంద్రా ఇంత నైట్ ఇటు పోతున్నారని చెప్పి. అందరికి అర్థమవుతుందా అని చెప్పి మైక్ వస్తుందా కరెక్ట్? అదే ఆడ పలికితే మీ దగ్గర రావాలా, పలికితే రాదు. పలికితే పర్లేదు కానీ పగిలితే రాదు. ఆడ అర్ధరాత్రి 12 గంటలకి వీడికి ఏం పని ఇక్కడ అని చెప్పి దానిలో చేసిన సార్. చేసిన తర్వాత లాస్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మస్కట్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు ఇచ్చిన పని క్లీనర్. సాఫ్ సఫాయి చేయాలి, అమ్మ ప్రొట్టేసాలి, అది ఏది ఇచ్చినా చేసేయాలి. దాని తర్వాత 1 month నాకు ఇది చేయబుద్ధి కావట్లేదు. ఒక తెలిసిన అన్నయ్య ఉండే, చేయబుద్ధి కావట్లేదు అంటే చెయ్యాలి రమేష్ నువ్వు పనికి వచ్చినావు కదా, నాకు ఆఫీస్ వర్క్ ఇస్తున్నారు, మరి ఈ పని చేయడం ఏంటి అని ఓపిక పట్టిన సార్. 1 రోజులు చాలా ఓపిక. అది 1 రోజులు అంటే వినే వాళ్ళకు తక్కువ కావచ్చు, కానీ చేసేవాడికి చాలా ఎక్కువే అది. దాని తర్వాత నేను అక్కడ బ్రిటిష్ మేనేజర్కి సెక్రటరీగా చేసిన. నాకంటే ముందు అక్కడ చాలామంది ఉండే, కానీ ఆపర్చునిటీ ఎవరికి రాలేదు. బ్రిటిష్ ఒక మేనేజర్కి సెక్రటరీగా చేయాలంటే తలపానం తోక్కొచ్చినట్టే. వాళ్ళు మాట్లాడే స్లాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. వాడు ఆశాష అంటాడు, మనకు అర్థం కాదు. మా ఫ్రెండ్స్ పాత వాళ్ళందరూ అనేవాళ్ళు, నీకేమైనా అర్థమవుతుందా? సార్ అర్థమైతేనే లెటర్ టైప్ చేయగలుగుతున్నా అని చెప్పిన. దాని తర్వాత నా గురించి నేను ఇంటికి వచ్చేటప్పుడు పెళ్లి చేసుకోవడానికి వస్తే అదే 3 సంవత్సరాలు సెక్రటరీ చేసిన మేనేజర్ నాకు లీవ్ అప్రూవ్ ఇవ్వాలి. దాంతో ఇంకొక అతను మేనేజర్ ఉండి, రమేష్ ఒక్క దగ్గర తలుపులు మూస్తే ఇంకొక దగ్గర తలుపులు ఓపెన్ ఉంటాయి, అది నువ్వు సద్వినియోగపరచుకోవాలి. నేను సార్ పంపిస్తే ఫైనల్ పంపించేసాడుగా నేను పెళ్లి చేసుకోవాలి. అప్పటికే ముడ్డి మీద 30 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంటికాడ అయ్యవ్వా రావా చేసుకోవా నీతోటి సహా అందరు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాడికి బాబా అయిపోయింది. ఇప్పుడు తోటి సహచరులు ఒక్కొక్కరు బీటెక్ బిఏ అంటే నా కొడుకు 3వ తరగతి అనుకుంటున్నాను. ఇప్పటికీ 13 నెలల పాప ఉందంటే మీది పోయి చెప్తే వీళ్ళందరూ నవ్వుతారేమో, ఇంత చిన్న పాప ఉందా అని చెప్పి. 40 సంవత్సరాలు వచ్చేసినాయి. అందుకే ఏదైనా కానీ అప్పుడు మన ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు విని సక్రమంగా ఉండుంటే, అఫ్కోర్స్ నేను ప్రైవేట్ జాబే చేస్తున్నా, కానీ గవర్నమెంట్ జాబ్ కొడుతుండేనేమో. అందుకే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, అందరూ ఎక్కువ తక్కువ కాదు, అందరం సమానమే. ఇక్కడికి వచ్చినామంటే కలవడం అనేది పెద్ద విషయం. ఇక సరే పర్సనల్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది, పోతే ఇంకా గట్టిగా పోతుంది. ఎందుకంటే అక్కడ నేను హెచ్ఎస్సి ట్రైనర్, మస్కట్లో నేను హెచ్ఎస్సి ట్రైనర్ సార్. హెల్త్ సేఫ్ ఇంట్రడక్షన్ వచ్చి హెచ్ఎస్సి ట్రైనర్ ఉంటే రోజుకి 5 క్లాసులు తీసుకునేవాడిని. ఒక్కసారి నా చేతికి మైక్ అందిందంటే గట్టిగా నేను క్లాస్ చెప్తే సార్ అమ్మ 1 గంట క్లాస్ ఉంటుండే, ప్రతిరోజు 5 క్లాసులు చెప్పేవాడిని, ఇంగ్లీష్ హిందీలో. ఇక అది అలవాటు అయిపోయింది. ఒక్కసారి ఎక్కేటప్పుడు నాకు కూడా కొంచెం భయమే ఉండే అసలు. కానీ ఎక్కిన తర్వాత అద్భుతంగా నేర్పించినందుకు మీకు పాదాభివందనాలు. ఇక యహా కొనే అంటే దేవేశ్వరి మేడం, ఇది ఒకటి చిన్న గమ్మత్తు పంచుకోవాలి. ఎందుకంటే ఇది అలాంటి టైం కాబట్టి. ఒకరోజు హిందీ టెస్ట్ పెట్టింది మేడం.
మేడం హిందీ టెస్ట్ పెట్టేసి పేపర్ చదువుతుండే ఆడి కింద ఏం రాసినా కానీ లాస్ట్కి అయిపోయిందా అంటే మేడం అయిపోయింది కలర్ నమ్ముతుండే టీచర్ నమ్మేవాళ్ళు. అరే నా స్టూడెంట్స్ బాగా. ఒకరోజు ఇలాగా నేను నా స్నేహితుడు బాలకృష్ణ ఆ రోజు ఎగ్జామ్ మిస్ అయిపోయినాం. నెక్స్ట్ డే వచ్చినప్పుడు అరే మీరు ఇద్దరు మిస్ అయ్యారు కదా రాయరని చెప్పింది. ఏమున్నా నీతు సింగ్ దొరకటేసింది. మక్కి దించేసాం సార్. మక్కి దించేస్తే మేడంకు డౌట్ వచ్చేసింది, నువ్వు హిందీ చదువుతావు కానీ ఇంత కరెక్ట్ ఎట్లా రాసినావు అని చెప్పి అన్నది. నీతు సింగ్ మేడం వాళ్ళు రాయలేరు చీటింగ్ కొట్టారు. అరే మీరు రాయలేదు కదా మళ్ళీ రేపు ఖచ్చితంగా రాయలేదు వస్తామా డుమ్మా కొట్టేస్తాం పోతే కొడుతుంది ఈమె ఖచ్చితంగా పట్టుకుంటుంది. పెబ్బ కదా పెబ్బ అయితే ఖచ్చితంగా దుబ్బలు కొట్టించాల్సిందే. ఇక అమ్మ సుజాత మేడం ఇంగ్లీష్ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే అమ్మనే గుర్తుకొస్తుంది. అమ్మ మీరందరూ మాకు పాఠాలు చెప్పి ఇంతటి వాళ్ళని చేసినందుకు మీ అందరికీ పాదాభివందనం. ఇక వస్తే అరే ఒక ట్రైను గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతారంటే సరే 100 పోతాను అనుకోండి. అప్పుడు లెక్కలు తెలియవు. ఇప్పుడు క్యాలిక్యులేటర్లు కొడుతున్నాం కానీ ఆ క్యాలిక్యులేటర్ కొట్టడానికి కారణమే మన మాణిక్యం సార్. సపట్లు కొట్టాలా ఇంత సప్ప కొంటున్నాడు. మాణిక్యం సార్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇంత పెద్ద రూమ్ కరెంట్ ఉండే ఇంత పెద్దది దాంతో కొడితే అమ్మ అయ్యేవాళ్ళు కాదు తాతలు గుర్తుకొస్తుండే. అదే దెబ్బలు కనుక ఇప్పుడు పడ్డాయి అనుకో నరాలు కట్. కానీ ఆయన అలా కొట్టడం వల్లనే ఈరోజు నోటికి లెక్కలు రాకుండా క్యాలిక్యులేటర్ అయితే చేయగలుగుతున్నాం. అవునా కదా? నోటికి లెక్కలు రాకపోయినా కానీ క్యాలిక్యులేటర్ చేసినామంటే దానికి మూల కారణం మన మాణిక్యం సార్. చప్పట్లు కొట్టాల అడిగి కొట్టించుకుంటే చప్పట్లు అయితే గట్టిగా కొట్టాలా కానీ. ఇక మన లక్ష్మణ్ సార్ సాంఘిక శాస్త్రం. ఈరోజు స్వామి వివేకానందుని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చెప్పిన పాఠాలలోని భాగమే. మహాత్మా గాంధీ ఉన్నాడంటే కూడా ఆయన గురించి చెప్పాలన్నా కూడా దానికి మూల కారణం మన లక్ష్మణ్ సారే. సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు. ఇలాంటి చాలా మంచి టైంని మీరందరూ నాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సెలవు. కానీ ఇంత మాట్లాడినందుకు ఈ కార్యక్రమాన్ని అలంకరించిన పెద్దలకు అంటే నాతోటి స్నేహితులకు మనము అనుకున్నాం, కొన్ని రోజుల నుంచి అనుకున్నాం కలుస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఈ సమయం వచ్చింది మనకు. కాబట్టి మన తోటి స్నేహితులు మనకు ఎంతో హెల్ప్ చేశారు. అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా నా శుభాభివందనాలు. నాతో కాకుండా కానీ వేరే వాళ్ళతోటైనా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి అందరం మనం కలిసాము. అదేవిధంగా నాకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే నా స్నేహితులు నాకెంతో ఆపద వచ్చినప్పుడు నాకు ఎవ్వరు కాలేదు. నాతోటి నా 10th క్లాస్ బ్యాచ్ నా మిత్రులు లేరు. నాకు కరోనా వచ్చినప్పుడు నాకు ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆదుకోలేదు. తల ఇండి వేసి నా కరోనా నుంచి వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. క్వారంటైన్స్ కూడా పంపించారు. వాళ్ళకు కూడా మొత్తం గ్రూప్ అందరూ వచ్చి నాకు సపోర్ట్గా వచ్చి నాకు కావాల్సిన అన్నీ ఇచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఏ సపోర్ట్ ఉన్నా కానీ నాకు 10th క్లాస్ బ్యాచే ఫస్ట్. ఎందుకంటే నాకు కొన్ని కార్యక్రమం వల్ల ముందుండి వాళ్ళు జరిపిస్తారు. నా దగ్గర ఏం లేకపోవచ్చు కానీ నాతోటి వీళ్ళందరూ ఉన్నారనే నాకు అదే ధైర్యం ఒకటి. వాళ్ళు ప్రతి దానికి నేను ఏదైనా మాట్లాడాలన్నా నాకు ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేస్తారు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళతోటి పుట్టుక నుంచి నేను వాళ్ళతోటే ఉన్నాను కాబట్టి వాళ్ళతో చదువుకున్నా కాబట్టి కొంత స్నేహితులు వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మన స్నేహితులందరూ కలిసి అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా మనకు ఎంతో ఆపద వచ్చినా కానీ మన స్నేహితులు ఉన్నారు. ఇంతకుముందు కొందరు ఉండే ఇప్పుడు అందరు ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు మనం అందరం ధైర్యంతో సమాజానికి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నా పేరు మురళి. బాబు పాప 4th క్లాస్, బాబు 1st క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మేడమ్స్ మనం పిలవగానే వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో గురువు అమ్మ అంటారు. అమ్మ తర్వాత మనం స్కూల్కి వచ్చిన తర్వాత మన టీచర్స్ మన కొరకు డిసిప్లిన్ నేర్పుతారు. అది విన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. లేకుండా నిర్లక్ష్యం పెట్టిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అనుకుంటాను. నేను ఒక రకంగా ఈరోజు ఇలాగ ఇక్కడికి వచ్చిన అంటే కారణం నేను టీచర్స్ అని అంటాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను ఒక క్రమశిక్షణలో గట్టిగా బెదిరించి నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళారు.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కొందరి మొహాలు గుర్తున్నవి, కొందరి మొహాలు గుర్తుకు లేవు. మా బోర్గం వాళ్ళైతే అందరూ గుర్తుకొస్తున్నారు. ఫస్ట్ గోపి. ఇక్కడికి వస్తే అంటే స్కూల్ లైఫ్ను మిస్ అయిన అప్పుడేమో చదువు అని భయం ఉంటుంది. ఇప్పుడు అన్ని బాధ్యతలు వేసుకున్నాక స్కూల్ లైఫే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడమ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మేడం ఉంది, గీతా మేడం. ఆమెను చూస్తుంటే ఒకటి నేర్చుకునేది. ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉండి స్టూడెంట్స్ అన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళని కూడా ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తూ అద్భుతంగా మనకంటే ఒక మాదిరిగా ఉండి నడిపించింది. ఏమున్నా మనకు కొట్టి చెప్పిన దాఖలాలు లేవు, కాకపోతే ప్రేమగా చెప్పింది. దేవేశ్వర్ బాయ్ టీచర్, నాకు హిందీ పెద్దగా రాదు, కానీ ఏదో రాస్తే మాత్రం మంచి మార్క్స్ వేస్తుండే. అబ్బా బతికిపోయినరు బాబు అనుకునేదాన్ని. నాకు టీచర్ బాగా ఇష్టం. చాలా రోజుల తర్వాత అంకపూర్లో నేను ఓటేదానికి వెళ్ళినప్పుడు అక్కడికి మేడం వచ్చింది. నేను ప్రత్యేకంగా వెళ్ళి మేడంని పలకరించడం జరిగింది. అలాగే మన సుజాత మేడంని చూస్తూ కూడా అప్పుడప్పుడు అనిపించేది, అబ్బా నేను కూడా టీచర్ని కావాలి అని అనేది. ఎందుకంటే ఇలా చూస్తున్నప్పుడు అనిపించేది, వాళ్ళు ఒక్కొక్క రకంగా మనకు చెప్పినప్పుడు దాన్ని వినేవాళ్ళం. సగం మట్టుకు వింటే చదవాల్సిన అవసరం లేదేమో, కాకపోతే పెద్దగా ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ మేడం చెప్పిన మాటలు జాగ్రత్తగా విని చదువుకోవడం జరిగింది. ఇంకా మాణిక్యం సార్, నాకైతే లెక్కలంటే భయంగా ఉండేది. ఎందుకంటే బోర్గంలో కృష్ణ సార్ అందరినీ కొడుతుంటే నాకు గజగజ అనికేది, నన్ను ఎక్కడ కొడతాడు అని. కానీ సార్ చాలా మంచి సార్. బోర్గం వచ్చిన తర్వాత 7th క్లాస్ అక్కడ అయిపోయింది. 8th నుంచి 9th వరకు నాకు తెలిసి పెద్దగా టీచర్స్ మ్యాథ్స్ ఏం చెప్పింది లేదు. వస్తున్నాం ఒక్కొక్కసారి అయితే పేపర్లు ఇచ్చిపోయేది, ఎంటీ పేపర్స్, మీకు టీచర్లే లేరు ఏం రాస్తారు పొండి అని లింగారెడ్డి సార్ చెప్పేది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోటి సార్ లక్ష్మణ్ సార్, ఇందాక అన్నట్టు నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్ని చదవాల్సిన అవసరం అంటే చదువుతుంటేనే రాసేదాన్ని, నాకు ఇష్టం. సార్ని ఎప్పుడన్నా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది అంటే ప్రశాంతంగా కోపంకేం రాకుండా మొత్తం చెప్పేది, అన్నీ వినేదాన్ని. కానీ ఇయర్స్ మాత్రం గుర్తుండకపోయేది. దాన్ని ఎలా నన్ను అనుకునేదాన్ని. ఇందాక అన్నట్టు ఎప్పుడన్నా మాణిబండర్ నుంచి బోర్గం పోలన్నప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సార్ అన్న దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అన్న ఇట్లా అంటే సార్ దగ్గరికి మంచిగా తీసుకెళ్ళి పర్మిషన్ ఇచ్చి పంపించేది. థ్యాంక్స్ మేడం. నేను ఉమారాణి అంకాపూర్. నా పాప వచ్చేసి MSc న్యూట్రిషన్ కంప్లీట్ చేసింది, ఇంటర్న్షిప్ అయిపోయింది. ఇప్పుడు తను జాబ్ కొరకు వెయిట్ చేస్తుంది. నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను 9th క్లాస్ దాకానే చదివిన. 9thలో లాస్ట్ ఎగ్జామ్స్ ఏం రాయకపోయినప్పటికీ నేను మధ్యలోనే పెళ్ళైపోయింది. నేను మళ్ళీ నాకున్న చదువు మీద ఇంట్రెస్ట్తోని చదవాలని ఆశ, నేను ఖచ్చితంగా చదవాలి, నేను కూడా చదవాలని పట్టుదలతోని నేను మళ్ళీ ఓపెన్ డిగ్రీ చేసినాను. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మళ్ళీ సోషల్ తీసుకున్నాను. అందులో మంచి మార్క్స్తో నేను పాస్ అయ్యాను. అయిపోగానే జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో నేను హెడ్ క్యాషియర్గా చేస్తున్నాను మేడం. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఇలా ఉన్నప్పుడు నేను ప్రతిసారి రిమెంబర్ చేసుకుంటాను, నేను ఏ స్కూల్లో చదివినాను, నా టీచర్స్ ఎలాగున్నారు, నాకు ఎలా చెప్పారు, నేను ఎలా వెళ్ళానని. ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసింది కూడా నేనే. ఒక 2 ఫ్రెండ్స్ లాగా దొరకగానే గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళందరికీ గ్యాదర్ అయ్యి ఇలా చేశారు. మరీ ప్రత్యేకంగా మీ అందరినీ కలిసి మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే ఫస్ట్ మాకు అన్నీ నేర్పించింది మీరే. నేను 9th క్లాస్ కంప్లీట్ చేయకపోయినప్పటికీ లాస్ట్ ఎగ్జామ్స్ రాయినప్పటికీ నేను సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చిన. నేను అనుకున్నాను నాకు 9th నేను ఫైనల్ ఇయర్ మొత్తం ఎగ్జామ్స్ ఏం రాలేదు, నాకు మార్క్స్ వేస్తారా, నా ప్రోగ్రెస్ పక్కన అలానే పడేసి ఉంటుందా అన్న భయంతో వచ్చిన. 9th క్లాస్ లేకపోయినా అట్లీస్ట్ నాకు 8th క్లాస్ ఇచ్చినా సరే అని అనుకున్నాను. కానీ అందరూ కలిసి నేను చదువుతేనే మార్క్స్ వస్తుండే నాకు తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ మార్క్స్ వేసి నాకు 9th క్లాస్ ప్రోగ్రెస్ స్టడీగా పెట్టారు. అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే గురువులు చెప్పింది మనం వినడం శ్రేయస్కరం అని అనుకుంటాను. ఇందాక అన్నట్టు ఏమవుతారు అంటే అప్పుడు ఒకటి ఉండేది, ఎందుకంటే టీచర్ అవుతే బాగుండానని. ఎందుకంటే వాళ్ళందరికీ ఒకరికి చెప్పినప్పుడు వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించగలుగుతాం. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను పనిచేస్తున్న ప్రతిసారి అందరూ అంటారు నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసినావు, మళ్ళీ ఎప్పుడు చదివినావు, మధ్యలో ఆపేసినావు కదా అని. అది లేదు, నేను చేసినాను అన్నాను. ఇప్పుడు ఇలాగ ఉన్నానంటే అందుకు కారణం టీచర్స్ని అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు
ఫస్ట్ రానికి భయపడ్డాను, కానీ ఇక్కడికి వచ్చినాక ఏం మాట్లాడినా నాకు తెలియదు. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నేను క్షమించండి. నేను రైస్ మిల్లో మేనేజర్గా ఉన్నాను. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిలిచిన వెంటనే ఉపాధ్యాయులు రావడం ఇంకా ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఈ గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా గొప్ప విషయం. అందరూ ఏదేదో ప్రొఫెషన్స్లో ఉంటూ కూడా అన్నీ విడిచిపెట్టి వచ్చారు. మన టీచర్స్ గురించి చెప్పాలంటే గీత మేడం గారు ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఆ మేడం దగ్గరనే చదువుకున్నాం. మేడం చెప్పారంటే మనం ఫస్ట్ నేర్చుకునేదే గీతలు, పిచ్చి గీతలతోనే స్టార్ట్ అవుతుంది మన జీవితం. ఆ గీత టీచర్ అంటే ఆ గీతలు కొట్టరా, ఫస్ట్ ఆ గీత కొట్టాలి కదా. ఆ గీత కొట్టిన తర్వాతనే మనం ఏదైనా నేర్చుకుంటాం. మనకు మేడం నేర్పించారు, తెలుగు చాలా బాగా నేర్పించారు. ఇంకా మన హిందీ మేడం, హిందీలో అంటే ఆస్మకే ఎక్కువ వస్తాయి మార్క్స్, మాకు రావు అనుకునేవారు. కానీ అందరూ కరెక్టే, అందరూ బాగానే చదివేవాళ్ళు, అందరు క్లెవర్ స్టూడెంట్సే. కాకపోతే అదొక భయం వాళ్ళకు హిందీ అంటే. అయినా చాలా ఈజీ హిందీ చదివే వాళ్ళకు, చెప్పే వాళ్ళకు. మన మేడం మనకి ఎప్పుడూ అంత స్ట్రిక్ట్గా ఇది చేయలేదు, బాగా మంచిగా చెప్పారు హిందీ టీచర్ గారు. మరి సుజాత మేడం 9th క్లాస్లో చదివింది, నాకు అదొకటి మాత్రం గుర్తుంది. నేను ఎవరితోనూ పనిష్మెంట్ తీసుకోలేదు, సుజాత మేడంతోనే పనిష్మెంట్ తీసుకున్నా. పారాగ్రాఫ్ రైటింగ్స్ ఉంటుండే 9th క్లాస్లో, గుర్తుందా? ఎవరు అయిపోయారు, నేను ఒక్కదాన్నే రాసేదాన్ని. ఆ ఒక్కరోజు కూడా నేను రాయలేదు. ఒకటే రోజు ఒక పారాగ్రాఫ్ రాయకపోతే మేడం ఏమన్నారు, అందరు రాసి నువ్వు రాయలేవు అని ఏమంటారు, ఏదో ఉంది తెలుగులో సామెత, గుర్తొస్తలేదు. అయితే మేడం ఏమన్నారంటే, అందరు రాయకుండా నువ్వు ఒకదానివి రాసేదానివి ఎందుకు రాయలేదు, ఇప్పుడు అందరు పనిష్మెంట్ నీకే. 100 గుంజలు తీయించారు మేడం నాతోని. నేను లేవలేదు ఇక, నేను ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టలేదు. ఆ రోజు డుమ్మ కొట్టాను. ప్రతిసారి మా అమ్మ వాళ్ళు అనేవారు, ఒక రోజన్నా డుమ్మ కొట్టవు, ఏదైనా మా పెళ్ళికి అట్లా రావు అని. కానీ నాకు చదవంటే అంత భయం ఉండేది. అంటే మన క్లాస్లో అంత క్లెవర్స్ ఉన్నారు, అందరూ ఫస్ట్ రావాలని కోరుకునేవారు. మళ్ళీ మాణిక్యం సార్తో చెప్పాలంటే, మాణిక్యం సార్ ఎప్పుడు కొడతామో అన్నట్టు భయం ఉండేది మ్యాథ్స్తోని. ఆ 20 దాకా టేబుల్స్ చెప్పమంటే చెప్పలేము, మనం గుర్తుండవు. రాయమంటే రాసేదాన్ని కానీ చెప్పమంటే గుర్తుండేది కాదు. ఇక మన స్నేహితురాలు నితృష, నాగేష్ చెప్పినట్టు మన జీవితంలో కూడా లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కలు తప్పకుండా పాస్ అవ్వాలి, అందరూ మంచిగా నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా మంచిగా నేర్చుకోవాలని ఇప్పటి నుంచే వాళ్ళకు కూడా నేను నేర్పిస్తున్నా. మళ్ళీ మన లక్ష్మణ్ సార్ సోషల్ చెప్పేవారు. ఆ సోషల్ అంటే అందరికీ సుత్తి అని అనిపించేది. మీనాకుమారి మేడం కూడా చెప్పేవారు. మీనాకుమారి టీచర్కి అయితే ఎంత కామెంట్స్ చేసేవాళ్ళు. సోషల్కి మేడం అటు వెళ్తుంటే ఆమె వెంట వెళ్ళేవాళ్ళు. మేడం నడిస్తే ఆమె వెనకాల నడుస్తుండేవాళ్ళు. మన మీనాకుమారి మేడం రాలేదు, చెప్పాం కానీ ఆమె కలవలేదు. మన లక్ష్మణ్ సార్ కూడా బాగా చెప్పారు. అప్పుడు కరెక్టే ఉమరా అని చెప్పినట్టు మనకు అవి ఇయర్స్ గుర్తుండేవి కావు. అది చదివేవాళ్ళం రాసేవాళ్ళం కానీ ఇయర్స్ మాత్రం గుర్తుండేవి కావు. ఇంకా ఏం చెప్పాలి, మన గంగాధర్ అన్నయ్య అందరు సపట్లతో వెళ్ళిపోయమంటున్నారా నన్ను? వద్దా రా అని చెప్పారు, ఇప్పుడేమో వెళ్ళిపో అంటున్నారు. సుత్తి కనిపిస్తుందా? బాగా మాట్లాడుతున్నా, నాకు మాటలే రావు, నాకు మాటలే. 25 సంవత్సరంలో ఒక్కరు ఇద్దరు తప్ప ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు మేడం. మీరు చెప్పిన విధానము మేము పాటించి ఈ స్థాయిలో ఉన్నాము, దానికి కారణము మీరే.
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఛాయిస్ కుట్టాలంటే తెలుగు అవసరము, హిందీ అవసరము, ఇంగ్లీష్ అవసరం, మ్యాథ్స్, సోషల్ అండ్ సైన్స్. ఇవన్నీ మీరు చెప్పిన విధంగా మేము కొద్దిగా వెనుక ముందు డల్ స్టూడెంట్గా ఉండి అండ్ కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత మీరు చెప్పినాన్ని గుర్తు చేసుకొని అదే వీళ్ళు చెప్పితే మనం బాగుపడతామని ఆ స్థాయిలో ఆలోచించి ప్రయత్నించి 5 ఇయర్స్ నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించానండి. 5 ఇయర్స్ తర్వాత 2011లో జాబ్ వచ్చింది. 2011లో మేడం మ్యారేజ్ చేసుకున్నాను. దీనికి అందరికీ కారణము ఈరోజు ఈ పైన వేదిక పైన ఉన్న గురువులే. ఈ గురువుల వల్లనే మనము ఈ స్థాయిలో ఉన్నాము. ఈ ప్రోగ్రాంకి జరగడానికి ముఖ్య కారణము గర్ల్స్. మీరు రావడమే ఈ ప్రోగ్రాం వల్ల అయింది, లేకుంటే ఈ ప్రోగ్రాం కాకపోతున్నాయి. మీరు ఓకే అన్నారు కాబట్టి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. ఓకే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, మనం మళ్ళీ చాలా బ్యాచ్లు చూస్తే కలుస్తున్నాయి. హ్యాపీగా స్టేటస్ చూసినప్పుడు వాళ్ళ మూమెంట్ చూస్తే మనకు కూడా చేసుకోవాలా, ఇలా కలవాలి, మనం ఒకరి పంచుకోవాలి అని చాలా బాధగా ఉంటుండే. బట్ ఎట్టకేళ్ళకి మీ అందరి సహకారంతో మన మేడమ్స్ ఇచ్చిన సమయంతో అది ఈరోజు మనం నెరవేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్ లైఫ్ చెప్పాలంటే మేము ఎక్కడో లాస్ట్ ఉంటుండే, బట్ గాడ్ ఈజ్ గ్రేట్. బట్ ఇప్పుడు మంచి పొజిషన్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఒక బోధన. బట్ ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టలేము, కానీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో సొసైటీలో అలాంటి ఒక మంచి వర్క్ని బయట ఇప్పుడు సమాజంలో చేస్తూ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నామంటే ద గ్రేట్స్ మొత్తం అంతా మన టీచర్స్దే. ఎందుకంటే ఆ రోజు పాఠాలు వినడానికి చాలా మేము ముందుండలేక ఏదో వెనకాల పోకుంటూ సెటార్లు వేస్తూ మేడం ప్రతి ఒక్కరూ మా భవిష్యత్తుని తీర్చిదిద్దాలని అనుకున్నప్పటికీ ఏమవుతుందంటే ఒక ప్రతి బ్యాచ్లో ఉంటారు కదా, అలాంటి బ్యాచ్ అన్నమాట. ఎన్నోసార్లు స్కూల్గా నస్తూ మధ్యలోనే ఆగి సినిమాలకంటూ అంటే చాలా చేసినాం. బట్ ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనం చాలా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అందరూ చాలా ఎమోషనే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. బట్ నాకు ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే నిత్య విద్యార్థిగా ఎప్పుడైతే స్కూల్ గ్రౌండ్లో వాతావరణంలో మనం తిరిగినామో మళ్ళీ మనం అందరం చూస్తే ఒక అదే లైఫ్ నాకు గుర్తుకొస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అట్లా నాకు ఒక బాబు 6th క్లాస్, ఒక పాప 4th క్లాస్. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను ప్రైవేట్గా మార్కెటింగ్ చేస్తుంటా. బై గ్రాస్ గ్రేస్ పర్ మంత్ మంచి ఇన్కమే తీసుకుంటున్నా, వెల్ సెటిల్. బట్ నాతో పాటు కూడా చాలా మందికి ఒక లైఫ్ ఇవ్వడం నాకు ఒక గర్వకారణం. నా కింద చాలామంది ఇన్కమ్ ఎర్నర్స్ని తయారు చేసిన ఒక సోషల్లో అది ఒక మంచి మూమెంట్. ఏంటంటే ఇక్కడ మీతో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క మిత్రులు కూడా మీరందరూ ధైర్యంగా రండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక విద్యార్థులం కాదు కదా, విద్యార్థులమా కాదు, మనం మన సమాజంలో మనం ఒక లైఫ్ లీడ్ చేస్తున్నాం. మన కుటుంబంతో ఎట్లా అంటే అక్కడ మనం బాగానే మాట్లాడగలుగుతాం, అవునా కదా? సార్ అవునా? ఇక్కడ మీ యొక్క చిలిపి చేష్టలు ఏది ఉన్నాయో అవి గుర్తు చేసుకోండి. అట్లా మనకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మంచి బోధనలు ఇచ్చారు. కాకపోతే ఒక బాధాకరం ఏంటంటే చాలా కొద్దిగా మిత్రులు ఒక 5 మెంబర్స్ మన మధ్య లేరు. అదే కొద్దిగా నాకు బాధగా ఉంది. వాళ్ళకు ఒక ఏంటంటే మనతో ఉండే అవకాశం లేదు. అదొక మన మూమెంట్లో కొద్దిగా నాకు బాధగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ఒక మూమెంట్ని తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్. నెక్స్ట్ కృష్ణ గౌడ్. ఉందంటే దాదాపుగా ఒక 24 సంవత్సరాలు దాటిపోయి 25 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఇలా కలుసుకోవడం నిజంగా నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అప్పటి యొక్క జ్ఞాపకాలు గుర్తొస్తుంటే ఇలా మొహాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కరు అప్పుడు మొహాలు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేటువంటి ఒక థ్రిల్లింగ్ మాత్రం నాకు చాలా ఉంది. మరియు అప్పటి మనకు తెలుగు మేడం గీతా మేడం తెలుగు చెప్పినప్పుడు తెలుగు అంటే బాగా ఇంట్రెస్ట్, ఇంగ్లీష్ అంటే భయం.
మ్యాథ్స్ అంటే కూడా భయం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా 1వ తరగతి నుంచి కూడా 10th వరకు ఇదే స్కూల్లో ఇక్కడే మాణిక్ బండ ఇక్కడే చదువుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఆ ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో దురదృష్టకరం ఏంటంటే సరి అయిన స్టాఫ్ కొరత ఒకటి ఉండేది. ఇప్పుడు మనకు మాణిక్యం సార్ కూడా మధ్యలో రావడం జరిగిందంటే కూడా స్టాఫ్ లేకని, మ్యాథమెటిక్స్ సరిగా లేక 3వ తరగతిలో కూడా మాకు సరిగా మ్యాథమెటిక్స్ లేదు. అప్పుడు బేస్ నుంచి కూడా సరిగా లేదు. ఇంగ్లీష్ కూడా రాదు మనకు. హిందీ కూడా హిందీ మేడం దేశ్వాల్ మహి కూడా మేడం చాలా ఇంట్రెస్ట్ మేడం మాకు ఎగ్జామ్స్ రాయించడం జరిగింది. నేను మధ్యమ దాకా రాశాను. నాకు ఇప్పటికి కూడా చాలా హిందీ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. కానీ మా సుజాత మేడం వచ్చేసరికి అంటే ఆ మేడం చాలా చూస్తే భయమయ్యేది నాకైతే అప్పటి. ఎందుకంటే ఇంగ్లీషు మనకు ఏబిసిడీలు కూడా సరిగా రాని సమయం లోపల మేడం వచ్చి మీరు ఇంగ్లీష్ చదవండి అని చెప్పేసి బుక్ తీసి నిలబెట్టి చదివించేసరికి అంటే బాగా భయం వేస్తుండే అప్పుడు. ఆ భయానికి కూడా మేము ఒక 2 ఫ్రెండ్స్ ఎట్లా ఉండే ఇంటర్వెల్ అయిందంటే మేడం క్లాస్ వస్తుందంటే ఈ క్లాస్లో పక్క క్లాసే మరి ఇప్పుడున్నది. ఇప్పుడు ఆ క్లాస్లో నుంచి కిటికీలో నుంచి దింగి బయటకు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వస్తుంటుంది మేడం క్లాస్ అయిపోయిన తర్వాత. అంతా ఆ రకంగా ఉంటుండే. మరియు మన లక్ష్మణ్ సార్ కూడా ఈ సోషల్ కూడా లక్ష్మణ్ సార్ వచ్చిన తర్వాత బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది. చాలా బాగా సారు మొత్తం ఒక సబ్జెక్టులు అన్నీ కూడా ఒక్కొక్క సబ్జెక్టు కూడా అన్ని పుస్తకం మొత్తం కూడా ఎక్కడ కూడా అడిగితే చెప్పేటట్టు కూడా సారు మనందరికి కూడా నేర్పించిండు. ఆ రోజు మన నాగేష్ అన్నట్టు 4 గంటలకు లేచి చదివే వాళ్ళమంటే ఒక సోషల్ ఒకటే. ఎందుకంటే సార్ కూడా బాగా స్ట్రిక్ట్గా ఉండేవారు మన లక్ష్మణ్ సార్. చాలా మళ్ళా మన గంగాధర్ అన్న కూడా క్లాస్లో మన గంగాధర్ అన్న కూడా బెల్ ఎప్పుడు కొడతాడా అని చెప్పేసి బయటకి ఎప్పుడు పోదాం అన్నట్టు ఉంటుండే. సమయం లేదు కాబట్టి మన మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మా ఇంత సమయాన్ని కేటాయించి మా ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు మీకు మా పాదాభివందనాలు సార్. సార్ మళ్ళొకటి మా మాణిక్యం సారు చాలా అనుబంధం నాకు. మాణిక్యం సారు నేను రెంట్ కిరాయికి వెళ్ళినప్పుడు ఆ గల్లీలో ఎల్లమ్మగుట్టలో వెళ్తున్నాడు. సార్ సడన్గా డోర్ తీసేసరికి అంటే సార్ చూసి ఒక్కసారి గుర్తుపట్టేసిన. సార్ నేను స్టూడెంట్ సార్ అంటే నా స్టూడెంట్ నువ్వు స్టూడెంట్ అని సార్కి అంత గుర్తులేదు. కాకపోతే సార్ నేను మీ స్టూడెంట్ సార్ 2000 మా బ్యాచ్ సార్ అని చెప్పేసి అవునా అని చెప్పేసి సార్తో నాకు 1 year అనుబంధం ఉంది. సార్ ఇంట్లో ఉన్నాము మేము. సార్ కూడా ఇన్స్పిరేషన్. సార్ వాళ్ళ మేడం కూడా టీచరే. దాంతో నేను సార్ దగ్గర ఉన్నప్పుడే నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్గా నేను అపాయింట్ అయ్యాను. సార్ దగ్గర ఉన్నప్పుడే సార్ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది నాకు. అక్కడ ఉన్నప్పుడే నేను జూనియర్ లైన్మెన్గా నాకు వచ్చింది. నేను ఇప్పుడు అసిస్టెంట్ లైన్మెన్ నిజామాబాదు ఆటోనగర్లో. నాకు పెళ్ళి అయిందని ఎందుకు చెప్తున్నానంటే మా బ్యాచ్ మొత్తం లోపల కూడా లాస్ట్ పెళ్లి చేసుకునేది నేనే కావచ్చు. నాకు ఒక పాప 2nd క్లాసు, బాబు 1st క్లాసు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణ. మీరు కూడా చదివించారు. మీ మ్యాథ్స్ నేను బాగా దెబ్బలు తిన్నా కూడా నాకు గుర్తుకుంది. ఇంకోటి లక్ష్మణ్ సార్ సోషల్ చెప్తుండే అప్పుడు మేము గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ వెళ్ళి పేపర్ చదివి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్కూల్కి వచ్చిన తర్వాత సార్ చెప్తుండే మాకు, అరే పాలు పంచుకోవడం ఏంటంటే పాలు పంచుకోవడం అంటే మన పితికి పాలు పంచుకోవడం కాదురా, పాలు పంచుకోవడం అంటే ఈ సంగతి అని చెప్తుండే లక్ష్మణ్ సార్. ఈ గుర్తుకుంది. 25 years 30 years నుంచి గుర్తుకుంది. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. बहुत अच्छा लगा, सब लोग मिले, सब लोग आए और अच्छा है. और सबसे एक बात करना है, मेरे शादी हो गई और मेरे को 3 बच्चे हैं, 2 बेटे 1 बेटी. इधर बाबू लोग का पापा, बाबू है वो 5th क्लास,
అండ్ సెకండ్ బాబు ఏమో సెకండ్ క్లాస్, పాపనేమో 4 years ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నేను ప్రొఫెషనల్ బిజినెస్ అండ్ అగ్రికల్చర్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. విద్యార్థులకు సమయం కేటాయించి ఈరోజు సమయం తీసుకొని మరీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి దమ్మాయి వంశీకృష్ణ. నాకు 2 పిల్లలు. నేను వచ్చేసి జాబ్ వచ్చేసి SBI లైఫ్ ఇన్సూరెన్స్లో అసోసియేట్గా చేస్తాను. మా మిస్సెస్ వచ్చేసి ప్రైవేట్ టీచరు. నాకు పాప వచ్చేసి 4th క్లాసు, బాబు వచ్చేసి LKG. ఇక మన చదువు గురించి చెప్పుకోవాలని అనుకుంటే వీళ్ళందరూ మన గురువులు నేర్పిన వాళ్ళే. ప్రస్తుతం మన తెలుగు టీచర్ అని అంటే మనకు అచ్చులు అల్లులు అన్నీ గుర్తుకొస్తుండే. అది ఎలా అనంటే జీవితంలో మనం ఒడిదొడుగులు ఎలా అనేటి అచ్చులు అల్లుల ద్వారానే నేర్చుకోవచ్చు. మనం లైఫ్లో మనం ముందటికి వెళ్ళాలంటే మన జీవితంలో ఎన్నో ఆటంకులు వస్తాయి. తెలుగు వస్తే మాత్రం మనకు అచ్చులు అల్లులు అని వస్తే మాత్రం మన లైఫ్లో అనేది సెటిల్ అవుతాం. దాని ద్వారా మనం గీత టీచర్ మాకు దగ్గరనే ఉంటారు, ఇంటి పక్కనే. టీచర్ దగ్గర ట్యూషన్ కూడా వెళ్ళాం. మా ఫ్యామిలీ మొత్తం టీచర్ దగ్గరనే ట్యూషను. కాబట్టి తెలుగు ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. అదేవిధంగా దేవేశ్వర్ భాయ్ టీచర్ హిందీ అనేది మనకు ఎక్కడికి వెళ్ళినా హిందీ కంపల్సరీ కావాలి. హిందీ వస్తే ఎక్కడైనా బతకొచ్చు, తెలుగుతో పాటు హిందీ. కాబట్టి దేవేశ్వర్ భాయ్ టీచర్ వల్ల మనం హిందీ బాగా నేర్చుకున్నాము. సుజాత మేడం ప్రొనౌన్సియేషన్స్, వెర్బ్స్ నేర్చుకోవడం అంటే చాలా కష్టం అవి. కాబట్టి ఆ మేడం ద్వారా కూడా మనం చాలా నేర్చుకున్నాము. ఇక తిరిగి వచ్చేస్తే ఇక మాణిక్యం సార్ వస్తున్నాడంటే 10 o'clock డైరెక్ట్ అక్కడి నుంచి చూస్తే సార్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడంటే అందరికీ గుండెలో దడ పుడుతుండే, అబ్బో వచ్చేస్తున్నారా సార్ అని చెప్పేసి. ఆ సార్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే నాకు మ్యాథ్స్ కొద్దిగా పూర్ ఉంటుండే. ఆ సార్ పర్టికులర్గా అరే నువ్వు ఇవే నేర్చుకోరా, 10th ఈ క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు పర్టికులర్గా ఇవే నేర్చుకోరానంటే ఆ సార్ చెప్పిన ఆన్సర్సే నేర్చుకుంటే అవే క్వశ్చన్స్ వస్తాయి. సార్ వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని కూడా చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మణ్ సార్ మాకు ఎప్పుడు దగ్గర బంధువే, రోజు కలుస్తూనే ఉంటారు. అందరూ చెప్పినట్టు, ఉమారాణి మేడం చెప్పినట్టు, మన నాగేష్ టీచర్ చెప్పినట్టు 4 గంటలకు లేస్తుంటే, కాకపోతే నేను 3 గంటలకే లేస్తుంటే. కాకపోతే నేను ఇంకా చదివిన క్వశ్చన్ ఒక్కొక్కసారి రాకపోతుండే. అరే సార్ నేను ఈ క్వశ్చన్ చదివినా నాకు అదే క్వశ్చన్ అంటే లేదు నీకు వచ్చిన క్వశ్చన్ నేను చదవాలని అంటుండే. ఉమారాణి అయితే ఇక కంటిన్యూ పాఠం ఎట్లానంటే కంటిన్యూ చదివేస్తుండే, ఇక ఆగకపోతుండే. థ్యాంక్ యూ సార్. ఇక అన్నయ్య లాస్ట్కి వచ్చేసి గంగాధర్ అన్నయ్య, మా కిటికీలో నుంచి చూస్తుంటే మరే టైం అవుతుంది అన్నయ్య ఇంకా బెల్లు కొడతలేడు పోదామని అంటే అని చెప్పేసి అన్నయ్య కోసం ఎదురు చూస్తుంటే మేము ఎప్పుడు కొడతాడా అని. ప్లస్ మేము చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య ఉప్మా పెడుతుంటే ఆ ఉప్మా తిని ఇప్పుడు ఈ స్ట్రాంగ్లో ఉన్నాము. అది ఇంటికి తీసుకెళ్ళి కూడా దాంట్లో చక్కెర కలుపుకొని తినేటోళ్ళము. థ్యాంక్ యూ అందరికీ టైం తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వంశీ, నీ యొక్క అనుభవాలను షేర్ చేసుకున్నందుకు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా 2013లో అపాయింట్మెంట్ అయ్యాను. అది దాని యొక్క వెనుక మొత్తం కూడా మీ యొక్క దయ మరియు మీరు తెచ్చినటువంటి మార్గదర్శనం అనేటువంటిది తూచా తప్పకుండా పాటించడం వల్ల ఈ స్థాయి లోపల మేము ఈ విధంగా ఉన్నామని అనుకుంటున్నాను. మరియు ఇక్కడ అనుభూతులను పంచుకోవాలంటే 4వ తరగతిలో ఇక్కడికి వచ్చాను మేడం గీతా మేడం నుంచే మనకు, ఎందుకంటే మనకు ప్రారంభం గీత నుంచే స్టార్ట్ అవుతుంది. అదే అక్కడి నుంచి మేడం నుంచి ఆ ట్యూషన్ కానీ ఇక్కడ కానీ ఆ అనుభవం అనేటువంటిది మేడం చిన్నగా చిట్కాలు పెడుతుండ అన్నట్టు, ఏం కొట్టకపోవు చేయకపోవు, చిన్న క్లాస్ వాళ్ళని పిలిపించేసి ముక్కు చెంప దెబ్బలు వేపిస్తుంది. అది మాత్రము ఆ షేమ్ ఫీల్ అయినా అని అరే మనం చదవాలరా అని చెప్పేసి చదువుకునేటోళ్ళము. అప్పుడు చదివినటువంటిదే ఇప్పుడు ఈ విధంగా ఈ స్టేజ్ లోపల ఇలా మాట్లాడుతున్నాము, తెలుగులో కానీ అనర్గళంగా మాట్లాడుతున్నామంటే మీరు పెట్టిన భిక్ష మేడం. థ్యాంక్ యూ. స్పెషల్లీ హిందీ టీచర్ దేవేశ్వరి బాయ్ మేడం అని అంటే మాకు తల్లి లాంటిది అని చెప్పేసి మేము అనుకునేటోళ్ళం. ఎందుకనంటే మేము స్పెషల్లీ ఎగ్జామ్స్ రాసేటోళ్ళము, మాకు ఎక్కువ ప్రేమ చేస్తుండే. అరే ప్రవీణ్ నువ్వు పువ్వులు దాపోరా అనగా ఆ రోజు పువ్వులు తెమ్మన్నా అంటే ఇక కథ 2 పీరియడ్లు బయటకే, ఇక అబ్బా ఆరామ్సే ఉండే మేడం తెమ్మన్నది, ఇక ఒక పర్మిషన్, ఫుల్ పర్మిషన్. కానీ హిందీలో మాత్రం ఒక ఎనలేని ఆసక్తి అనేటువంటిది ఉండే. 10th క్లాస్ లోపల కూడా టాప్ మార్కులు హిందీలోనే వచ్చినాయి నాకు స్పెషల్లీ. సో ఏంటి ఆ ఎగ్జామ్స్ పెట్టడం అనేటువంటిది ఇప్పుడు నీతూ సింగ్ చెప్పినట్టు మంచి ఒక లైఫ్ అనేటువంటిది దొరికేది. మేము మధ్యలోనే ఆపేసినాం, విశాల దాకా రాసేసి ఆపేసినాము. ఒకవేళ కంటిన్యూ రాసిన వాడితే హిందీ పండిట్గా ఉండేవాళ్ళం మేము.
ఓకే, థ్యాంక్ యూ మేడం. స్పెషల్లీ సుజాత టీచర్ మధ్యలో వచ్చారు. ఆ పాటికి మాకు ఇంగ్లీష్ అంటేనే ఒక భయం. ఆ సబ్జెక్ట్ చూస్తేనే మాకు ఒక ఇది ఉంటుండే. కానీ లైఫ్ లోపల ఇంగ్లీష్ లేనిది, ఆంగ్లం లేనిది ఏది కాదు అనేటువంటి దూరంతో మేడం ఒకటే చెప్తుండే, మీరు ఒక పారాగ్రాఫ్ ఖచ్చితంగా చదవండి, రాయండి, చూడకుండా రాయండి. అంటే ఆ చేసినటువంటి డ్రిల్లింగ్ అనేటువంటిది ఇప్పుడు భవిష్యత్తు లోపల మాకు ఉపయోగపడుతుంది మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాణిక్యం సార్. మాణిక్యం సార్ తోడు ఒక అనుభవం అన్నట్టు. మ్యాథ్స్ అంటే కూడా అసలు రాదు మనకు, అదొక చూస్తేనే సమస్యాత్మకం. కానీ ఒక్కసారి నేను రాసిన 9th క్లాస్ లోపల సెట్స్ సమితులు సార్, సమితులు ఎగ్జామ్ యూనిట్ టెస్ట్ 2 లోపల 25/20 = A intersection B union A intersection C. అరే ఈ సాల్యుయేషన్ చేయి, A = 1 2 3 B = 2 3 4 అని అన్నాడు. టక 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 బోర్డు మీద ఫస్ట్ టైం బోర్డు మీద ఎక్కేసి అలా చేసేవారు. షెబ్బాష్ రా, వెరీ గుడ్ రా అన్నాడు. అప్పుడు తట్టినటువంటి భుజము ఇప్పుడు మ్యాథమెటిక్స్ లోపల ఇట్లా ఆడుకునేటట్టు చేసింది సార్ ఆ రోజు చేసినటువంటిది. అంటే ఇప్పుడు కూడా నా స్టూడెంట్స్, నేను వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నాను, నాకు ఉపాధ్యాయుడిగా ఉండే. కానీ భగవంతుడు మీ యొక్క ఆశీర్వాదమేమో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ 3 నువ్వే గారా అని చెప్పేసి వసతి గృహ సంక్షేమాధికారి ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సాంఘిక శాస్త్రం అని అంటే వీళ్ళు చెప్పినట్లు అదే ఉంటుంది. అరే ఏం చదవకున్నా కానీ సాంఘిక మాత్రం చదవాలరా సార్, కొట్టి అంటారా బాబా. అవి బట్టి 9th క్లాస్ పాఠాలు మొత్తం కూడా కళ్ళ ముందు అవే తిరుగుతున్నాయి. ట్రైన్ పోయినట్టు ఇట్లా రుయి పోయినట్టే అవే తిరుగుతుండే, వేరే ఏవి జ్ఞాపకం ఉండకు. సో ఆ విధంగా జ్ఞాపకం ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడదురా? 1945 అక్టోబర్ 25. అట్లా అరే గడన్న చెప్పేలు అనేటువంటిది ఉంటుండే. స్టేట్ అండ్ క్యాపిటల్స్ ఇప్పుడేమో మనం బట్టి ఇచ్చేస్తుంది. కానీ సార్ ఆనాడు నేర్పినటువంటి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇప్పటికీ కూడా మైండ్లో జరుగుతున్నాయి సార్. దట్ ఈజ్ మీరు పెట్టినటువంటి భిక్ష సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా మేము ఈ స్టేజ్ లోపల ఉన్నటువంటిది దానికి మేము ఎంట్రన్స్లో ఏది రాసినా కానీ మీరు మాకు ఆ కళ్ళ ముందు తిరుగుతున్నారు. నెక్స్ట్ అన్నయ్యతోటి అవినాభావ సంబంధం. ఇక్కడైనా కాదు ఎక్కడ పోయినా మనకు అన్నయ్య అనే పిలుపు లోపల ఆ భావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి గంగాధర్ అన్న మనకు అంత సన్నిభావంగా ఉంటూ, ఆ అన్నయ్యగా ఉంటూ మనకు ఏదన్నా కానీ ముందుకు నడిపేవాడిగా ఉంటుండే. సార్ అన్న ఇట్లుంది సార్ ఉన్నాడు కదా నేను చూసుకుంటా పో అంటే ఆ విధంగా మనం వెనకేసుకొచ్చుకుంటూ ముందుకు నడిపేటువంటి మన అన్నయ్య కూడా స్పెషల్ థ్యాంక్స్. స్పెషల్లీ ఈ సభా వేదికగా మనకు జానకిరాముల అన్నయ్యని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ స్టేజ్ లోపల ఉన్నామంటే మనకు రాత్రింబవళ్ళు ఒక స్టేయింగ్ ఇచ్చేసి స్పెషల్లీగా కేర్ తీసుకొని మనకు ముందు నడిపి ఈ సభ మనకు ఈ విధంగా స్థాయి లోపల ఉంచడం జరిగింది. అతనికి కూడా ఎక్కడున్నా కానీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మన ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా లింగారెడ్డి సార్ కావచ్చు, కమలా టీచర్ కావచ్చు, వీణా మేడం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సభాస్థలి నుండే ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మన యొక్క వేదిక పైన ఉన్నటువంటి మన యొక్క బృందం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా మన యొక్క అన్నయ్య గంగాధర్ అన్న తన యొక్క సంభాషణను మనకు విన్నవించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అయితే నేను 16 నవంబర్ 1992లో ఇక్కడ నేను ఈ పాఠశాలలో జాయిన్ అయినా. అప్పుడు 7th క్లాసు, నా రాకతోటి 8th క్లాస్ అయింది, తర్వాత 9th, తర్వాత 10th. అంటే 95 మార్చి 10th బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా ఎంత అద్భుతం అంటే చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇక్కడ 13 సంవత్సరాలు పనిచేసిన దాదాపు. తర్వాత ధర్మారంలో, అక్కడి నుంచి ప్రమోషన్ మీద నవపేట వెళ్ళిన, ఆ తర్వాత తొల్లికొండ పనిచేస్తున్నా ఇప్పుడు. అయితే ఇక్కడ సడన్లీ ఒకసారి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అప్పుడు ప్రవీణ్ని నా నంబర్ లేదు, సడన్లీ ఈ నంబర్ ఏదంటే మళ్ళీ ఆయన లిఫ్ట్ చేసిన. ఇట్లా అన్నయ్య నేను పలానా మాణిక్యబండ ప్రవీణ్ని, ఇట్లా ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం, నువ్వు ఖచ్చితంగా రావాలన్నాడు. సరే వస్తామని మాట ఇచ్చడం జరిగింది. అయితే దానికంటే ముందు నేను ధర్మారంలో పనిచేసిన, నవీపేటలో పనిచేసిన, ఈ 2 స్కూల్ పెద్ద స్ట్రెంతే. తర్వాత తొల్లికొండ పనిచేసిన. ఇప్పుడు ఇక్కడ అసలు నేను మరవలేని విషయం, ఇక్కడున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ నాకు ఇచ్చిన విలువ ఎక్కడ కూడా ఇంతవరకు దొరకలే. అసలు మాణిక్యబండ ఇట్లా ఉన్నది, ధర్మారం ఇట్లా ఎందుకైంది, అసలు ఇట్లా ఉంటారా పిల్లలు, ఇట్లా కూడా పేరెంట్స్ ఉంటారా, నవపేటలో ఇట్లా కూడా ఉంటారా అని
నేను ఎన్నో క్వశ్చన్స్ వేసుకోవడం జరిగింది. కానీ మీరిచ్చిన నాకు ఆత్మీయత కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నిజామాబాద్ మాణికి బండర పిల్లలు నిజామాబాద్ ఏ బ్యాచ్ అయినా సరే, నేను 92 నుంచి ఇక్కడ ఉన్న 2005 వరకు ఏ బ్యాచ్ అయినా పర్లేదు, ఒక్క పిల్లాడు కూడా నన్ను వదిలిపెట్టాడు. నేను చూసినా అలాని గుర్తుపట్టాను. పాపం వచ్చి ముందడికి వచ్చి మొత్తం ఇట్లా భుజాల మీద ఎక్కేవాళ్ళు. అన్నయ్య నేను నా మాణికి బండర నా ఫలానా పేరు అని చెప్పుకునేవాళ్ళు. అసలు నేను ఎంత ఆనందపడేవాడినో అసలు అది మర్చిపోలేదు నేను ఎప్పుడు కూడా. పేరెంట్స్ కూడా విలేజ్లకు వెళ్తే ఎవ్వరు కూడా ఏ పేరెంట్స్ కూడా కానీ నన్ను ఇంట్లోకి రమ్మనకుండా ఉండని వాళ్ళు లేరు. చాలా మాణికి బండర అసలు ఆ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇప్పటికీ నాకు దొరకలేదు. అసలు ఇంకా నా సర్వీసులు ఇంకా 7 సంవత్సరాలు ఉంది, ఇంకా అసలు చూస్తున్నా కూడా నాకు అనుమానం. అయితే ఇంకో విషయం ఏంటంటే, లింగారెడ్డి సార్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు టీచర్స్ ఎప్పుడైనా లేనప్పుడు క్లాస్ పోయి కూర్చోపు, అక్కడ పిల్లలు అల్లరిస్తారు, కొంచెం కంట్రోల్ చెప్పంటే నేను పోయేసరికి పిల్లలందరూ ఉట్టినే ఓ అని ఊరుతుర్రి. ఏమైనా కొట్టినా ఊరుతున్నారు. అరే సైలెంట్గా నన్ను కూర్చోబెట్టి నాకు పంపించిన సార్ అంటే ఇంకింత గట్టి కొరేవాళ్ళు. నేను వాసన చెప్తున్నా కట్టిరినా కొడుతుంది. ఆయన అందరూ చేయిత పడుతుర్రి, కట్టిరిగిపోతుండే, ఎవరు కూర్చుండపోతున్నారు, కొట్టుకుంటుర్రి. అసలు నాకు కొట్టసలేదా కూడా కట్టే బాగలేదు అనిపిస్తుంది. ఇక నాకే గుర్తుగా అంతా నాకు విసుకొచ్చి నేనే కూర్చుంటుండే, ఎవ్వలేమో కొట్టపోతుంటే. ఇక అట్లా పిల్లలు అంటే అసలు భాష చెప్తున్నా ఏ పిల్లానికి కూడా ఎక్కడ కూడా మా ధర్మాలంలో కావచ్చు, నవ్వుపేట కావచ్చు, ఇక్కడ ఇప్పుడు చేసిన తొలికొని ఎవరిని చూడండి ఇప్పటి వరకు. కానీ ఇక్కడ పిల్లల్ని కొట్టినందుకు ఎవరిని కొట్టలే. కానీ వాళ్ళు నన్ను ప్రేమగా చూసినట్టు ఎవరు చూస్తలేరు ఇప్పటికి. అక్కడ గౌతమ్ పిల్లాడు ఉంటాడు ఇక్కడ ఎదురుగానే, పాపం గౌతమ్ ఇంకొక అతను ఎర్ర పిల్ల ఉంటాడు వాళ్ళ ఫ్రెండే. ఒకసారి జడ్పీ దగ్గర వచ్చి గట్టిగా పట్టుకున్నాను నన్ను. అరే ఎవరు పరిశ్రమ ఎవరు నన్ను గట్టి పట్టుకున్నా సరే అన్నయ్య అనేసరికి అన్నయ్య అంటే ఒకటే గుర్తు పెట్టుకున్న బండ గుర్తు. అన్నయ్య అనే వాళ్ళు మాణికి బండ పిల్లలు తప్ప ఎవడన్నాడు నన్ను. నా ఊళ్ళో కూడా నన్ను అన్నయ్య ఎవడన్నాడు. అన్నయ్యని పిలిపిస్తే కదా ఇమ్మీడియట్లీ నేను మాణికి బండకి వెళ్ళిపోతా. అట్లా అంటే నాకు ఆ పిల్లల్ని అసలు నిజంగా మర్చిపోలేకపోతున్నా ఎప్పుడు కూడా. అయితే ఇంకోటంటే వేణుగోపాల్ ఉన్న ఒక అతను మీ ఊర్లో, వేణుగోపాల్ గౌడు. పాప అప్పుడు 4th or 5th క్లాస్ అతను. వాళ్ళ నాన్న పెద్ద మనిషి ఆ టైంలోనే. పిల్ల స్కూల్కి రాలేదు పాపం. వాళ్ళ నాన్న వచ్చిండు, గంగాధరన్న పాపం తన పెద్ద మనిషి నన్ను అన్న అంటుండే, గంగాధరన్న మావాడు స్కూల్కి వస్తలేడే, కొంచెం పట్టుకరాయంట నా దగ్గరికి వచ్చిండు. స్కూల్కి వచ్చిండు. నేను ఇంటికి వెళ్ళిన నాడు ఎక్కడ నుండి పట్టుకొస్తాను పోయేసరికి ఇంట్లుంటే అంటే ఇట్లా మామూలుగా రూమ్లో ఉంటే పట్టుకొస్తుంటే అతను అటుకు ఎక్కిండు. అటుకు నాకు ఎక్కరాదు, దిగుమంటే దిగాడు. అరే ఎట్లా ఎంత బతికినా దిగుతలేడు, నాకు ఎక్కరాదు. అరే ఎట్లా ఎలా అనేస్తే అలా డాడీకి చెప్పిన, మీ ఒక స్టూల్ తీసుకురా బయటకి వెళ్ళన్నా, ఇంట్లోకి వెళ్ళి వేరే దగ్గరికి అన్న స్టూల్, పెద్ద స్టూల్ తీసుకొచ్చిండు. ఆ స్టూల్ మీద ఎక్కి నేను జంప్ తీసుకుని అటుకు మీద ఎక్కి అటుకు మీద బాగా కొట్టి దించి మళ్ళీ స్కూల్లోకి వచ్చి పట్టుకొచ్చిన. అతను పాపం ఎక్కడ కలిసినా అబ్బో నన్ను బాగా కొట్టినామన్నా అని కొట్టుడు వల్ల నాకు సదా వచ్చిందని ఎంత గట్టి పట్టుకుంటాడు ఎక్కడ దొరికినా కానీ పాపం ఆ వేణుగోపాల్ అని పిల్లాడు. అంటే ఎంత అసలు నేను ఒకటే మీకు కోరేది ఏంటంటే, ఈ అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ టీచర్లు సాలరు ఎక్కడన్నా కలిసి నమస్తే పెట్టండి, ఎక్కువ అవసరం లేదు, నమస్తే పెట్టండి. పెడితే వాళ్ళు సాలరు కానీ టీచర్లు ఎంత ఆనందం అవుతుందంటే వాళ్ళకు చాలా ఆనందం. అదొకటి. మళ్ళీ దాంతోపాటు మీరు కూడా పలకరించుకోండి, ఫోన్ చేసుకోండి, మాట్లాడండి, మీకు పరిచయాలు పెరుగుతాయి. లేకుంటే అలా అటే మనం ఇటంటే అంతే ఉంటాం ఎప్పటికీ. పలకరించుకోండి, ఒకరు పలకరించి ఫోన్ ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని పలకరించుకోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇట్లా మీరు పలకరించుకుంటే పరిచయాలు పెరుగుతాయి. ఒకటి ఈ మొట్టమొదటి నాకు ఈ మాణికి బండల గవర్నమెంట్ ఎంప్లాయీ అని పేరు వినబడి అంటే నగేషే ఫస్ట్ ఎంప్లాయీ నాకు వినబడి. నగేష్ సారు ఇక్కడ మీ స్కూల్ నుంచి నాకపోతాను అన్నాడు. ఫస్ట్ ఏంటంటే ఒక చర్చ వెళ్ళింది ఎక్కడో, నగేష్ మాణికి బండల పిల్లాడు అనేసరికి నాకు మాణికి బండ పానం వస్తుంది. ఇక నగేష్ ఎవరంటే ఏమైందంటే ఏం లేదు టీచర్ జాబ్ వచ్చింది అన్నారు చర్చలో. నేను మళ్ళీ తర్వాత తెలుసుకుంటా నిజమే స్కూల్ ముంగట ఇల్లు నగేషే, అతనికి జాబ్ వచ్చిందని నాకు తెలిసింది. నాకు చాలా
ఆనందం ఆ రోజు. అట్లా అంటే మానికి పంట పిల్ల అంటే నాకు ప్రాణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా. అందుకని మీరు కూడా సార్లు కానీ టీచర్లు కానీ ఇక్కడ కలిస్తే పలకరించుకోండి, పలకరిస్తే నమస్తే పెట్టండి. పాపం వాళ్ళు ఇంత ఆనందం అంటే చాలా, నాకే ఆనందం అంటే వాళ్ళకి ఇంకే చాలా ఆనందం ఉంటుంది. అది కొంతమంది పలకరించరు, నన్ను గుర్తుపడరా అని వెళ్ళిపోతారు. సరే గుర్తుపడవచ్చు, కానీ అది మర్యాద కాదు. పలకరించండి, నమస్తే పెట్టండి. అది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు ఈ మధ్యాహ్నము శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను నాటిన మొక్క ఇంత సుందరంగా అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నా ముందే మీరు అనల్కరంగా మాట్లాడుతున్నారు, తప్పులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా మేము ఇప్పటికి భయపడతాం. మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మేము నాటిన మొక్క నిజంగా చాలా అద్భుతం అనిపించింది. మీ యొక్క మాటలు, మీ తీరు. ఇంకోటి, నేను గ్రౌండ్లోకి వెంట రాగానే ఆ వస్తున్నాడు చూడు, వస్తున్నాడు చూడు, ఎగొడతాడు. ఇక లేదంటే గ్రౌండ్ మొత్తం ఉడిపిస్తాడు. నన్ను చూస్తే భయపడుతుంది, చాలా భయపడుతుంది. మళ్ళీ నేను ఏం చేస్తుంటే, మేము ఇద్దరం కలిసి వచ్చినాము అనుకో, సార్ నేను ఆగో రామలక్ష్మణ్లా వస్తున్నారు ఆగో ఇలా అనేవారు. మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది ఇద్దరిని. కానీ ఈరోజు మా ముంగట మీరు ఇంత అద్భుతంగా తయారై ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఉద్యోగం కోసం బాగా బాధపడ్డా. ఎందుకు చెప్పాలా, ముందు నాగేష్కి వచ్చింది, నాకు తర్వాత వచ్చింది, గురువుకు తర్వాత వచ్చింది, శిష్యుడికి ముందు వచ్చింది. ఎందుకంటే నేను కూడా పోరాటం చేసిన. నేను కూడా నిజంగా విడివలే జాబ్ వచ్చేదాకా 37 సంవత్సరాలకు జాబ్ వచ్చింది నాకు. నేను చెప్పింది సోషల్ అయితే నేను అయింది తెలుగు సార్. విచిత్రంగా ఉంది కదా. ఎందుకంటే తెలుగు మీద అంటే అందరికి మక్కువ. సో నాకు సోషల్ అన్నా తెలుగు అన్నా చాలా మక్కువ. నేను ఇప్పుడు ప్రస్తుతం ఎంచా గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. సో నేను కూడా 37, మీ అందరు కూడా ఒకటి చెప్పేది ఏంటంటే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, పుణ్య పురుషులవుతారు. అందుకే మనిషికి కృషి ఉండాలి. నాకు 37 ఏళ్ళకు కూడా నా పట్టుదల మొడలే, నేను ఖచ్చితంగా టీచర్ కావాలి అనే సంకల్పం నాలో దృఢంగా ఉండి ఈరోజు మీ ముందట టీచర్గా నిలబడ్డానంటే అది దేవుడు సంకల్పం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా వచ్చేసి నా పిల్లలు ఇంత అద్భుతంగా వక్తలు, అసలు చెప్పాలంటే వక్తలు అద్భుతంగా, ప్రవీణ్ కానీ రమేష్, అసలు హౌ దే ఆర్ స్పీకింగ్ వండర్ఫుల్, అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు నా పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు అంటే నాకు ముఖ్యంగా చెప్పాలనుకుంటే, నేను ఇక్కడికి అప్పుడు ఎప్పుడంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నేను చదువుతున్నప్పుడు వచ్చిన. అప్పుడు చాలా యూత్లో ఎలా ఉంటుంది, ఎమోషనల్ ఎక్కువగా ఉంటుంది, పిల్లలకు పనిష్మెంట్. అందులోనూ నేను ఎడ్యుకేషన్ అనేది ఏపీఆర్ఎస్ పోచంపాడులో కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ ఏపీఆర్ చేసి నాగర్కర్నూలులో చేశాను. అయితే అక్కడ మా ఉపాధ్యాయులు మాకు పనిష్మెంట్ ఎలా ఇచ్చేవారంటే, నేను మీకు ఏదైతే పనిష్మెంట్ ఇచ్చానో అయితే నేను సపోజ్ అప్పుడు ఎలా అంటే అందరిని చూసేవాడిని కాదు, అసలు చాలా టెర్రర్గా ఉండేవాడిని. అంటే క్లాస్ రూమ్కి వచ్చేసరికి ఆ పిల్లలు అందరిని చూడడానికి తెల్లారి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకొని రావాల్సిందే అని అట్లా ఉంటే, ఈరోజు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పానో రేపు ఖచ్చితంగా ప్రాక్టీస్ మీకు నాకు తెలిసి మీకు 10th క్లాస్ నేను చెప్పకపోయి ఉండొచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 2 years చెప్పిన. ఆ తర్వాత ముఖ్యంగా అశోక్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళకు మాత్రం 100% నేనే లైఫ్ ఇచ్చాను అనుకుంటాను. మ్యాథమెటిక్స్ అప్పటి వరకు ఈ స్కూల్లో 0 ఉండే. నేను వచ్చిన తర్వాతనే మ్యాథ్స్ పిల్లలందరూ కూడా ముఖ్యంగా నా భయానికి మ్యాథ్స్ చేసి వచ్చేవాళ్ళు. పనిష్మెంట్స్ కూడా ఆ రకంగా ఇచ్చేటోళ్ళు. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ట్యూషన్స్, తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇలా చెప్పుతూనే నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకొని 2003 డిఎస్సిలో హెచ్జిడిగా సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మా మిస్సెస్ కూడా తను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్. ఇప్పటికీ నిజామాబాద్లో నా పిల్లలు వరల్డ్ వైడ్గా మంచి పొజిషన్లో ఉంటారు. అంటే మాణిక్యం సార్, నా గొప్పతనం ఏంటంటే నా పిల్లల్ని చూసుకొని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. అసలు ఎంత పెద్ద పొజిషన్లలో ఉన్నారంటే ఈవెన్ వాషింగ్టన్ డీసీలో, యుఎస్, కెనడా, మంచి లండన్
అక్కడక్కడ పిల్లలు దే యూస్ టు కాల్ మీ ఫ్రమ్ అవుట్ సైడ్. వాళ్ళు నా ఈవినింగ్ వాళ్ళకి 4 అవుతుంటుంది, నాకు నైట్ 1-2 o'clock ఫోన్ చేస్తూ ఉంటారు. నిజంగా గొప్పగా నేను ఏం చేశానంటే ఈ మాణిక్ బండర్లో అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నా టీచింగ్కి. ఇక్కడ మాత్రం నాకు తెలిసి అప్పటి వరకు మ్యాథమెటిక్స్ ఉండేది, పిల్లలకి ఏం వచ్చేది కదా అసలు. నేను ఆ చెప్పిన తర్వాత తెల్లారి అవుట్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఉంటే ఏరా నెంబర్ 15 లేవు, నిన్న ప్రాక్టీస్ చేసేవా లేదా అనేవాడిని. దాంతో క్లాస్ అంతా అలాంటి అయిపోయేవాళ్ళు. పేరెంట్స్ వచ్చారు, సార్ మీరు ఇంత పనిష్మెంట్, నేను సో అండ్ సో ఇలా చేస్తున్నట్టు సార్ ఇంకా కొట్టండి సార్ అనేవాళ్ళు. పేరెంట్స్ కూడా అప్పుడు అంత విల్లింగ్ ఉండేవాళ్ళు. నా చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కృష్ణ మా ఇంట్లోనే కిరాయి ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత వాడికి మా ఇంట్లో జాబ్ పర్మనెంట్ అయిపోయింది. అదృష్టం ఏంటంటే నేను పవర్డ్ నుంచి వచ్చాను, 0 నుంచి. బై ద హార్డ్ వర్క్ దేవుడి యొక్క గాడ్ బ్లెస్సింగ్ అనుకోని మంచి పొజిషన్లో ఉన్నాను. ఇంకా పిల్లలకి మీలాంటి పిల్లల్ని తయారు చేస్తూనే ఉన్నాను. ఇట్స్ నథింగ్ బట్ మాణిక్యం సార్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్యాక్టరీ. నా ప్రొడక్షన్ అనేది వరల్డ్ వైడ్గా సెటిల్ అయింది. ఎక్కడికి వెళ్ళిన పిల్లలు మీ స్టూడెంట్స్. యాక్చువల్గా మీ మాణిక్ బండ అనేది ఒక 2 years ఎక్స్పీరియన్సే, కానీ బయట ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years స్టూడెంట్స్ నాకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సార్ ఐఎమ్ యువర్ స్టూడెంట్ సార్. యాక్చువల్లీ ఇది నాకన్నా పెద్దగా అయిపోయారు కొందరు, చాలా వాడే స్టూడెంట్ నేనే అనే రకంగా ఉన్నారు. చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్న. మీరు ఈ స్థాయికి రావడం కానీ మమ్మల్ని గుర్తుంచుకొని హానర్గా నన్ను ఇక్కడ వెళ్ళడం కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ నాని ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. కొట్టింది కదా అని చెప్పేసి ఎవరు కూడా మళ్ళీ మా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు కాదు. కొట్టండి మేడం, అసలు మా వాడు అసలు ఏం చదవడం లేదు, మా పాప ఏం చదవలేదు అని చెప్పి వచ్చి మరీ చెప్పి వెళ్ళేవాళ్ళు. బాగా చెప్పండి, కొట్టండి రాకపోతే అని చెప్పేసి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కొడితే ఒక 1 hourలో పేరెంట్స్ వచ్చేస్తారు, ఎందుకు కొట్టావు మా వాడిని. అప్పుడు మీరు మంచిగా చదువుకున్నారు, శ్రద్ధగా విన్నారు, కాబట్టి మీరు అందరు మంచిగా వెల్ సెటిల్డ్ అయ్యిండ్రు అని నేను అనుకుంటున్నా. అయ్యారు కూడా, సంతోషం, చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఇదే విధంగా మంచిగా ఉండాలి, ఆయురారోగ్యాలతో. మీ పిల్లల్ని కూడా బాగా చదివించండి బేట, బాగా చదివించండి. వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అయ్యే విధంగా చూసుకోండి. ఎక్కడున్నా కానీ మిమ్మల్ని మేము కూడా మర్చిపోము. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని మరీ గుర్తుపెట్టుకొని 25 years తర్వాత కూడా ఇంత ఆత్మీయంగా పిలుచుకున్నందుకు చాలా సంతోషం. చాలా ప్రేమ ఉంది మీలో, నేను అనుకుంటున్నాను. ఓకే బేట, థ్యాంక్ యూ. కూర్చోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. అట్లా కాకుండా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా బాగా చెప్తే ఫ్రెండ్స్ ఆదుకున్నారని, అదే స్నేహం గొప్పతనం. మనకెవ్వరున్నా లేకున్నా అర్ధరాత్రి కాల్ చేస్తే నాకు ఫ్రెండ్ ఉన్నాడు అని అంటే అంతకన్నా అదృష్టం ఇంకేం లేదు. నీకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఫీల్ కావాల్సిన అవసరం ఏం లేదు. అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయండి. గర్ల్స్ బాయ్స్ అనే తేడా మీరేం చూయించుకోకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా నా బ్యాచ్ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వీళ్ళు వస్తారు అని మంచిగా ఉండండి. తర్వాత ఎవరి ఇళ్ళల్లో ఏం ఫంక్షన్స్ అయినా ఒకరికొకరు పిలుచుకోండి. ఒక గర్ల్స్ అయితే ఒక గర్ల్సే అంట, నేను ఇప్పుడు అదే అలవాటు వస్తుంది కాబట్టి ఒక 2-3 రోజులు ముందెళ్ళండి అమ్మా. ఏమన్నా ఫంక్షన్ ఉంటే మీరు అటు వెళ్ళకుండా అట్లా వెళ్తే ఏంటంటే నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు అనే సపోర్ట్ చాలా బాగుంటుంది. మేము కూడా మా బ్యాచ్ వాళ్ళం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పటికీ. ఎవరు కూడా ఇప్పటి వరకే మనము ఏందే ఏరా అని అందరిని అనలేము, మన ఫ్రెండ్స్నే అనుకుంటాం. ఇప్పటి పరిచయాలలో అయితే మేడం సార్, చిన్నవాళ్ళనైనా వయసులో చిన్నవాళ్ళనైనా కూడా మేడం సార్ అనాల్సిందే, అనకపోతే ఊరుకోరు. ఏరా ఏంది అనేది మన చదువుకున్న బ్యాచ్తోనే ఉంటుంది. అది చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితేనే. కాబట్టి ఈ ఆత్మీయత అందరి దగ్గర దొరకదు, మనం వెతుక్కున్నా దొరకదు అది. కాబట్టి మంచిగా అట్లా వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. మీరు కూడా అందరికీ వాళ్ళకి కూడా ఏదైనా అవసరం ఉందంటే అందుబాటులో, వాళ్ళకి కాదు మాకు కూడా. ఇప్పుడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, అమ్మో పిల్లలు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు. నాకు ఇప్పుడు బాబు మ్యారేజ్కున్నాడు, వాడు 2 years టైం అడిగిండు. ఇప్పుడు నేనేం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరానికి అమ్మాయిలు వచ్చేస్తారు, అబ్బాయిలు అన్నీ వచ్చేస్తారు. కాబట్టి నేను హ్యాపీ. నాకు వాడు ఇక్కడే పుట్టిండు, మీ అందరికీ తెలుసు. నేను 19 yearsకే నాకు జాబ్ వచ్చింది. ఆ ఆవేశంలోనే, అంటే అప్పుడు ఎంత ఉత్సుకత ఉంటుందో మీకు తెలుసు. దాంతోనే మిమ్మల్ని మీరు కూడా బాగా చదువుకోవాలని, మీరు కూడా బాగా డెవలప్ కావాలని, ఇక్కడికి విలేజ్కి వచ్చేవరకు అంత బిలో పావర్టీ విలేజ్తోని మిడిల్ క్లాస్తోని ఉండే మీరంతా
అందుకే మీరు కొంచెం బాగా చదువుకొని కొంచెం మంచి డెవలప్ కావాలి, మీకు మంచి ఇది రావాలి ఫ్యూచర్ అని చెప్పేసి కొట్టిండవచ్చు 4 దెబ్బలు. మీరందరు మేడం కొట్టింది స్ట్రిక్ట్గా ఉందంటే అమ్మో ఇంతగానో కొట్టినా నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి మామూలుగా చెప్పడమే కష్టంగా ఉంది, వినడం లేదు పిల్లలు. కాబట్టి అది మీ తరము మీ బ్యాచ్ల వరకే అది సాధ్యమైంది. ఇప్పుడు అవేం లేవు. మేమేం చెప్పినా ఏం చేసినా మీ కొరకు మీరు మీ పిల్లలకు ఎట్లా పాటుపడుతున్నారో మేము కూడా మీకోసం అంతే చేసినాము. నాకు 19 ఇయర్స్కే జాబ్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇంకా ఏదో మంచి పొజిషన్లకు ఉంచాలనే ఉద్దేశంతో ఆ విధంగా అప్పుడు ఆవేశంతో కొట్టిండొచ్చు. మీ మంచి కోసమే అది. దాన్ని ఇంకా మనసులో పెట్టుకుని నన్ను టాటా ఇట్లా చూడకండి. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా బాగా, అమ్మో అంత కొట్టినా అని చెప్పేసి. ఇప్పుడు నేను రాగానే తను అన్నది నాకు 100 గుంజీలు తీయించారు మేడం, నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు తీపియాలనా? కూర్చోడానికే ఇబ్బంది పడుతుంది, ఇంకా ఏం తీపిస్తా. అయితే రమేష్, ఏ రమేష్ నువ్వు పాలిటిక్స్లోకి దిగు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు. చాలా నీ వాయిస్ కంగునే ఉన్నది, నువ్వు దాంట్లో మంచి షైన్ అవుతావు. అమ్మాయిలు ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఒక ఇల్లే మెయింటైన్ చేస్తాం బేటా. హస్బెండ్ని, పిల్లల్ని, ఫ్యామిలీని మొత్తం అంతా మెయింటైన్ చేస్తాం. ఇక్కడికి రావడం పెద్ద మాటనా మనకి? ఆ మొహమాటం బ్యాక్ పెట్టేయండి. అన్నిట్లో మీరు కూడా ముందుండండి. పిల్లలు పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తే బీటెక్ 3rd ఇయర్ అట్లా ఇట్లా చెప్తున్నారు, తను న్యూట్రిషన్ చేసింది పాప అది ఇది అని చెప్తున్నారు. అంత ఇది ఉంది కాబట్టి చక్కగా ఇప్పుడు ఆ టైం వాళ్ళకి పెంచే టైం అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రీ కదా, మీరు ఆ సీరియల్స్ ఒకటి పక్క పెట్టండి, టీవీ సీరియల్స్ పక్క పెట్టి ఇప్పుడు మీరు కలిసి మనం చేస్తే ఏమన్నా చేస్తే బాగుంటుందా? ఏం చేద్దాం? ఇండివిజువల్ లైఫ్ స్టార్ట్ చేయండి, ఏదైనా చేయడానికి ట్రై చేయండి. అట్లా చేసి మంచిగా అందరు ఫ్రెండ్షిప్తో మంచిగా కాంటాక్ట్లో ఉండండి. రెగ్యులర్గా మెసేజెస్ పెట్టుకోండి. ఎట్లయినా గ్రూపు, గర్ల్స్ గ్రూప్ సపరేట్ చేసుకోండి, దాంట్లో అన్నీ షేర్ చేసుకోండి. ఒకరికొకరు నేనున్నా అని ఆత్మీయత, ఆ ధైర్యం ఇవ్వండి. ఇస్తే మీరు మంచిగా ఎంకరేజ్ చేసుకుని ఒకరినొకరు మంచి లైఫ్లో సెటిల్ కావచ్చు. ఒకరికొకరు నాకు వీళ్ళు ఉన్నారు అనే తోడు ఉంటుంది. ఇక్కడ మా కొలిగి వాళ్ళ మిస్సెస్ ఉన్నది, లత మా కొలిగి వాళ్ళ మిస్సెస్ అంట, నాకు తెలియదు. శ్రీనివాస్ సార్ మా స్కూల్ అసిస్టెంట్, మేము కాంప్లెక్స్లో రెగ్యులర్గా కలుస్తాం. మరి సార్ కూడా నాకు ఏం చెప్పలేదు, మరి ఇన్ని రోజుల నుంచి మా మిస్సెస్ మీ స్టూడెంటే మేడం అని చెప్పేసి చెప్పొద్దని చెప్పినావు. చూసినావా? ఒక స్కూల్ అసిస్టెంట్ సార్ని కూడా ఆయన మా అందరికీ డిఆర్పీగా చేస్తాడు, ఆయన ఆమె కంట్రోల్ చేసేసాను చెప్పొద్దని. ఇక్కడికి వచ్చి చెప్పడం పెద్ద కాదు. కాబట్టి మీరందరూ కూడా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. మనము ఉన్నాము అని ఈ ఏజ్లో ఫ్రెండ్స్ ఉంటే అంతకన్నా గొప్ప అదృష్టం ఏం లేదు. ఇప్పటికీ కొంతమందికి ఏమైనా అనారోగ్యాలు ఉంటే బీపీలు, షుగర్, అవి కూడా మంచి టాబ్లెట్ ఫ్రెండ్షిప్తో. ఏం చేస్తున్నావే నువ్వు? తిన్నావా? టిఫిన్ చేసినావా? నువ్వేం చేస్తున్నావే? నేను అటు పోతున్నా, నువ్వు వస్తున్నావా? ఒక్క మాట చాలు, ఎంతో ధైర్యం ఉంటుంది. మీ 2001 10th బ్యాచ్ ఇట్లా మమ్మల్ని పిలుచుకొని ఈ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా మాణిక్బండార్ అంటే చాలా ఇష్టం. నాకు ఇక్కడ మంచి బ్యాచ్ దొరికింది. దేశం మేడం ఇప్పుడు ఇట్లా రెగ్యులర్ టచ్లో ఉండకుండా కలవకున్నా కూడా కలిసినప్పుడు ఆత్మీయంగా ఒకరికొకరు హక్ చేసుకుంటాం. నాకు కూడా పిల్లలు అది ఇక్కడనే కాబట్టి నాకు సెపరేట్ ప్రేమనే ఉంటుంది. చాలామంది పిల్లలు నాకు కాంటాక్ట్లో ఉంటారు, కాల్ చేస్తారు. నేను ఇక్కడనే మాక్లూర్ హై స్కూల్లో చేస్తున్నా, ఇక్కడనే ఉన్నా కాబట్టి ఇది మీ మండలే కాబట్టి నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి ఎప్పుడన్నా ఎక్కడున్నా అక్కడ వచ్చి కలవచ్చు. అతను నందిపేటలోనే ఆ షాపు బిజినెస్ అని చెప్తున్నాడు. నేను 13 ఇయర్స్ చేసిన, అక్కడ నుంచి మొన్ననే జూన్లో ఇటు వచ్చిన. నేను ఒక్కసారి కూడా తను అక్కడ ఉండడం నయం నాకు తెలియదు ఇప్పటివరకు. ఇక్కడనా? చెక్క దగ్గరనా? అచ్చా, ఓకే. నందిపేట పోయే రూటు అని అంటే నేను నందిపేట ఏమో అది అట్లా అనుకున్నా. అప్పటి నుంచి ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇదే రూటు, నేను ఇక ఈ రూట్లోనే ఇక్కడనే ఇటే చేస్తున్నా. నేను మీ అందరూ మాకు కాల్ చేయండి. మీ ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయితే మమ్మల్ని పిలవండి. నాకైతే టెన్షన్ లేదు, మీరు అందరూ వచ్చేస్తారు. నేను ఇప్పుడు అదొకటి రిలాక్స్గా ఉన్నా. ఈ అవకాశం ఇట్లా మీ అందరు ఇట్లా కలిసి మేమందరం కూడా అప్పుడు కలిసినమైతే ఇప్పటిదాకా అసలు మేము కూడా కలవలేదు. ఒక దేవేశ్వరి, గీతా తప్ప మేము అసలు ఎవరం కలవలేదు. లక్ష్మణ్ సార్ కలుస్తారు అప్పుడప్పుడు. ఇట్లా మీరు ఈ ఆత్మీయతతో చేసి ఈ గ్రూప్ చేసి ఇదన్నీ చేసినందుకు మీ అందరికీ కూడా సదా ఆశీర్వచనాలు.
మీరు మీ పిల్లలకి మోరల్ ఒకటి నేర్పండి బేట. పెద్దవాళ్ళని గౌరవించడం, చదువు. ఇప్పుడే మీరు చదువు గురించి చెప్తున్నారు. ఎవరైతే బ్యాక్ ఉన్నారో ఫ్యూచర్లో ఎవరం ఎట్లయితామో తెలియదు. 10th వరకు చదివిన చదువుని మనం టాప్ ప్రయారిటీగా తీసుకోలేం. ఇంటర్మీడియట్ అట్లా క్రాస్ అయిన తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉమాలాగా చదువుకోవాలనే కక్ష అనేది, ఆశ అనేది అప్పటి నుంచి వస్తుంది. అప్పుడు మనం లైఫ్లో సాధించాలనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి 10th వరకు చదివిన వాళ్ళే టాపు, వీడు ఏదో ఫ్యూచర్లో అవుతాడు అనేది కాదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే లైఫ్ టర్న్ అవుతుంది. మీరు మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను కూడా ఎడ్యుకేషన్కి బాగా వాల్యూ ఇస్తాను కాబట్టి మిమ్మల్ని బాగా చదవమని చెప్పిన. ఇప్పుడు మీ పిల్లలకు కూడా చదివించమని చెప్తున్నా. లాడ్ చేయకండి. ఒకసారి ఒక మేడం ఎవరైనా కొట్టిరు నన్ను అని మీ పిల్లలు చెప్తే నువ్వేం చేసినావు ఫస్ట్ అని అడగండి. వాళ్ళు ఏదో కొంతమంది చేస్తేనే వాళ్ళు అంటారు, కానీ ఊరికేనే ఏ టీచర్ కూడా అన్నారు. వాళ్ళకి ఫస్ట్ మీరు చదువు మీద ప్రయారిటీ ఇచ్చి చదివించండి. మనకి లైఫ్లో సెటిల్ కావడానికి మనకి ఎక్కువ ఆస్తులు అవి ఉన్నా లేకున్నా కూడా ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం. ఎడ్యుకేషనే పెద్ద ఆస్తి. అది ఉంటే ఆటోమేటిక్గా మనం సెటిల్ అవుతాము. కాబట్టి పిల్లలకి మళ్ళీ కొన్ని మోరల్స్ చెప్పండి. ఫ్యూచర్లో పెద్దవాళ్ళని చూసుకోవాలని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలని, పేరెంట్స్ని కంప్లీట్గా చూసుకోవాలని, మీరే మమ్మల్ని చూసేవాళ్ళు కాబట్టి మీరు బాగుండాలని మంచి మంచి అన్నీ చెప్పండి. ఈ మోరల్స్ ఇవి చెప్తేనే వాళ్ళకి ఏమంటే వాళ్ళని కవర్ చేయకండి. మీ హస్బెండ్ వాళ్ళని కొట్టినప్పుడు, మీ వైఫ్ వాళ్ళని కొట్టినప్పుడు మీరు సపోర్ట్గా వెళ్ళకండి. వాళ్ళు కొట్టినప్పుడు మీరు సపోర్ట్ చేయొద్దు, మీరు తిట్టినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయొద్దు. అట్లా చేస్తే వాళ్ళకి తల్లిది తండ్రిది భయం ఉంటుంది. తల్లి ఏం చేస్తాడంటే తండ్రి కొడితే కవర్ చేసేసి ఇది చేస్తే అమ్మలాడు అని చెప్పేసి వాడు ఏదో అవుతాడు. తర్వాత తండ్రి కోప్పడితే మా ఆయన కొడుతున్నాడు అని చెప్పేసి అట్లా కాకుండా ఎవరు చేసినా వాడి మంచి కోసమే. కాబట్టి పిల్లలకు మోరల్స్ నేర్పండి. ఈ సీరియల్స్, ఫోను వాళ్ళకి అవేవి ఇవ్వకండి. మంచి చెప్పండి. మీ ఫ్యూచర్లో మీరు వాళ్ళకి ఎంత మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీకు అట్లానే చివరి దశలో చూసుకునేటట్టుగా వాళ్ళకి మంచి నేర్పండి. ఒక చెట్టుని మనం నాటిన తర్వాత రోజ్ ఫ్లవర్ వస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో పువ్వు వచ్చిన తర్వాత, ఇప్పుడు మాకు కూడా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అంతే హ్యాపీగా ఉంది. మీరంతా ఇంత సెటిల్ అయ్యి మమ్మల్ని కలిసినందుకు ఇంకా మాట్లాడుతుంటే వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంకా వీళ్ళు మేడం ఉన్నారు, అందరున్నారు. లంచ్ టైం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇవి అన్నీ చూస్తుంటే స్టార్టింగ్లో అయితే అక్కడి నుంచి వస్తుంటే సన్నని కన్నీటి పొర వచ్చింది కళ్ళలో. అమ్మ పిల్లలు ఇంత పెద్దగా అయిపోయినా ముందుకు వచ్చి మేడం నేనెవరు చెప్పండి అంటే కొన్ని గుర్తుకున్నాయి, కొన్ని గుర్తుకులేవు. మీరే గుర్తుపట్టుకోలేకపోతున్నారు. మాకైతే చాలా బ్యాచెస్. కాకపోతే కొన్ని గుర్తులు చూస్తుంటే ఇప్పుడు అట్లా ఇట్లా అంటే కొన్ని గుర్తుకొస్తున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఎప్పుడన్నా కూడా ఒక టీచర్కి స్టూడెంట్ గుర్తించిండు అంటే అంతకు మించిన బెస్ట్ టీచర్ ఇంకేది ఉండదు. కాబట్టి ఈరోజు నిజంగా మేము అందరం బెస్ట్ టీచర్స్మే. మీ అందరికీ కూడా ఈ గ్రూప్ క్రియేట్ చేసినందుకు, చాలా ఆలోచన వచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇన్ని రోజులకు వీళ్ళందరినీ కలుసుకున్నందుకు వీళ్ళకి కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. కాకపోతే ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు, అయ్యో వాళ్ళని కలవలేకపోయినామే అని బాధ. ఓకే, ఈ అవకాశం మళ్ళీ ఏదైనా సందర్భంలో మనం కలవడానికి ఏదైనా ఒక రకంగా క్రియేట్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక ఫ్యామిలీగా సన్నిహితంగా ఉంటూ మీరు చెప్పినటువంటి అడుగుజాడల్లోనే నడుస్తాం. మరియు మీ కనుసైగల లోపల కూడా ఒక్క ఫోన్ కాల్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం మేడం. నెక్స్ట్ ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరిగింది మన యొక్క పిల్లలకు కూడా. మనం చిన్న ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు చందమామ రాయే, జాబిల్లి రావే అని చెప్పేసి ముద్దలు తినబెట్టేవారు. మంచి ఆకాశాన్ని చూపెట్టి ప్రకృతి లోపల తిరు. ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నాము, ఒక సెల్ ఫోన్ ముంగడ పడేసి తినురా అంటే ఆడికి రుచి కలికలు అనేటువంటివి నోట్ల నుంచి వెళ్ళిపోయే విధంగా చేస్తుంది. సో బీ కేర్ఫుల్గా ఉందాం, ఎందుకంటే మన భవిష్యత్తు వాళ్ళు. కాబట్టి థ్యాంక్ యూ మేడం. అన్నీ చిన్నగా కలగలుపుతూ మా జీవితాన్ని మా ముంగడ పెట్టినందుకు ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మన యొక్క తల్లి స్వరూపులు మరియు మనకు ముందుండి నడిపినటువంటి వ్యక్తి దేవేశ్వరి బాయ్ మేడం గారు. మాకంటే ఎత్తు అంత స్థాయిలో ఉన్నారు అనేటువంటి భావన వచ్చి చాలా సంతోషం అనిపించేది. ఇక నేను చెప్తామని చాలా ఉంది కానీ నోట మాట రావట్లేదు. ఎందుకంటే మీరు ఇంత అద్భుతంగా మమ్మల్ని సత్కరించి మమ్మల్ని మీలో
మమ్మల్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని మరీ నేను రిటైర్ అయ్యాను. వీళ్ళైతే ఇంకా స్టడీలో ఉన్నారు, చెప్తున్నారు నేను రిటైర్ అయ్యాను, నన్ను కూడా గుర్తుపెట్టుకొని చెప్పినందుకు చాలా సంతోషం. మరి ఈ గురు శిష్యుల అనుబంధం అనేది తరతరాల నుంచి వస్తుంది. దాన్ని మీరు సార్థకం చేసుకున్నారు ఈరోజు. హిందీలో ఒక దోహలాగా గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్ అని గురువుని యొక్క స్థానాన్ని ఆ రోజు నేను చెప్పాను. అది ఈరోజు మీరు సార్థకం చేశారు, చాలా సంతోషము. మరి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో మరియు మీ భవిష్యత్తులో మంచిగా ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. మీ అందరికి కూడా ఆశీర్వాదం ఇస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని. అదేవిధంగా నా తోటి సోదరమణులు ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క హృదయాభినందనలు. ఈ చాలా రోజులు కలుసుకున్నాం కాబట్టి ఇంకా మాట్లాడడం కుదరలేదు, ఇప్పుడు మాట్లాడతాం. థ్యాంక్ యూ.